మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా ఏకదంతుడు. స్వామి వినాయక, మమ్మల్ని చల్లగా చూసినట్టే మా ప్రేక్షక దేవుళ్ళందరినీ చల్లగా చూడు. అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఫిల్మీ మోజీ సుఖినో భవంతు. జై జై గణేశ. గణేశ. ఈ పాట ఏంటో మంచం మీద ఉన్న ముసలోడికైనా సరే పెళ్లి మూడు వచ్చేద్ది. పొరగింటేనానే అబ్బాయికి ఉందండి. చెవులకి చిల్లు పడేట్టుండ్రా, ఆపు. టీవీలో పెళ్ళి అవుతుంటే నేనెలా కాపగలనే? అయినా ఏటా బాబు ఇది? ఈ సినిమాలో హీరో ఈ హీరోయిన్ కి తాళి కట్టేసి వేరే సినిమాలో వేరే హీరోయిన్ తో డాన్స్ కట్టేస్తాడు. ఇంకో పక్క ఆ హీరోయిన్లు కూడా అంతే, నిన్నే ప్రేమిస్తున్నాను అని ఈ సినిమాలో ముక్కు సీదిసి పక్కెళ్ళి ఇంట్లో చూపించిన విలన్ పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోతుంటది. ఈ సినిమాలను అర్థం చేసుకోవడం కంటే ముక్కులో పొక్కులు ఎందుకు వస్తాయని అర్థం చేసుకోవడం ఈజీయే. వాళ్ళు ఏం చేస్తే నీకెందుకురా? చూస్తే చూడు, లేకపోతే టీవీ కట్టే. అవునే అమ్మా, పొట్టబోయే పిల్లలు ఎలాగుండాలని కాబోయే అమ్మలందరూ హీరో ఫోటోలు హీరోయిన్ ఫోటోలు చూస్తుంటారు కదా. మరి నన్ను కనే ముందు నువ్వు ఏ ఫోటో చూసావే? వీధిలో కోతినాడు ఇచ్చేవాడిని చూసిందిరా, అందుకే కోతినా కొడుకు పుట్టాడు. ఊరుకోండి నాన్నగారు. ఏంటి ఏంటి ఇక్కడ డిస్కషన్? నాకు ఒక ధర్మ సందేహం నాన్నగారు, అదే అమ్మని అడుగుతున్నాను. ధర్మ సందేహమా? ఎంత పెద్ద పదం వాడావంటే ఏదో పెద్ద డౌటే అయి ఉంటది. ఏట్రా అది? ఒకప్పుడు పెళ్లిళ్ళు 16 ఏళ్ళకే చేసేవారట, అది నిజమేనా? అవునరా. ఆహా, అయితే మీ పెళ్లి కూడా అలాగే జరిగిందా? అవునరా, మీ అమ్మకు 16, నాకు 18 ఏళ్ళు అనుకో. 16, 18 అంటే బాల్య వివాహం చేసుకున్నారా? అప్పుడు అదేరా పద్ధతి. నేను అప్పుడు ఉండుంటే కేసేసివ్వండి మీ మీద. ఏం లేదు నాన్నగారు, నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుదాం అనుకుంటున్నాను. పెళ్లి చేసేయచ్చు కదా, ఏటంటారు? చదువు తప్ప అన్నిటికీ తొందర ఈడికి. ముందు తిన్నంగా చదువుకుని ఆడవరా, లేదనుకో నా బెల్ట్ తో భజంత్రీలు మోగిచ్చేస్తాను. 18 ఏళ్ళ వయసులో ఆయన చేసుకుంటే తప్పులేదు, కానీ నేను అడిగితే తప్పు వచ్చిందట. ఒరే మహేష్, దీనికోసమే పుట్టినట్లేదు. నా డబ్బులతో పల్లీలు తిన్నావా? నీ అబ్బా అది కాదురా, ఈ గాలి, ఈ వర్షం, పల్లీలు కూడా అనుకో, ఎంత బాగుందిరా. ఒరే, మనకన్నీ బానే ఉంటాయి, ఒక్క కెరియర్ తప్ప. ఐపీఎల్ అయిపోయింది, ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది, కల్కి సినిమా వచ్చింది, వరల్డ్ కప్ కూడా అయిపోయిందిరా. ఇప్పుడైనా కెరీర్ మీద దృష్టి పెడదాంరా. దుష్ట శక్తిలా మాట్లాడకరా బల్లి నువ్వు. కెరియర్ కొరియర్ అనుకోనే, కెరియర్ స్పెల్లింగ్ వచ్చేట్రా మనకి. కెరియర్ గురించి ఆలోచించడానికి ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. ఏంటి వర్షం ఫ్లోలోనా? కాదురా, నీ బాంబుల ఫ్లోలో. అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతానే, ఎవడు ఫస్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం, సరేనా? అడిగి వర్షం పడుతున్నప్పుడు ఎండ వస్తేటంటారు చెప్పండి రా. కుక్కకి పెళ్ళి అవుతాంటారా? నేను ఫస్ట్ చెప్పాను రా. నేను ఫస్ట్ చెప్పాను బే. నేను రా ఫస్ట్ చెప్పాను. కెరియర్ గురించి ఆలోచించండి రా అంటే కుక్కకి నక్కకి పెళ్ళి అవుతుందని కొట్టుకుంటారా? బొడతరా ఫస్ట్ చెప్పాడు, చూసావా? అలాగుంటది నాతో. ఒరే, పెళ్ళి అంటే గుర్తొచ్చింది, మనకు తెలిసిన వాళ్ళలో ఎవరిదో దగ్గరలో పెళ్ళి ఉందిరా. అవునరా మామ, నువ్వంటేనే నాకు గుర్తొస్తుంది. ఎవరిదంట? ఎరబడతా గుర్తుందా? పెళ్ళని గుర్తుంది కానీ ఎవరిదో గుర్తులేదురా. ఎవరిదంటారు? వన్య మాస్టర్దా? భాగ్యం మేడం విన్నారనుకో, నిన్ను భాగాలు చేసేస్తారు. సుబ్బారావు అంకుల్దా? రే ఎక్స్ట్రాలా? వన్య మాస్టర్ బామర్దా? ఆడికి సూపులే అవో, ఇంక పెళ్ళేట అవుద్దిరా. మరి ఇంకెవరిదిరా? ఒరే, అంత ఆలోచించకండి, సాయి అనేది పెళ్లి. అవునరా బల్లి, సాయిని పెళ్లి కదా? బల్లి బొర్ర వేసుకుని బానే గుర్తుందిరా నీకు. మరి గుర్తుండదేట్రా, పెళ్లికి నెల ముందు వచ్చిమన్నాడు, ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. ఏదో ఒకటి చెప్తే షాపింగ్లు అవి చేసుకుంటాం కదా. నిజమేరా, నేను కొత్త డ్రాయర్లు కూడా కొనుక్కోలే. ఒరే బల్లి, నువ్వు డ్రాయర్లు తెప్పించి స్టాక్. ఒరే బోకు, ఇన్విటేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఒరే, పెళ్లి పనుల్లో బిజీ అయిపోయి మర్చిపోతాను, ఫోన్ చేసి మీరే గుర్చేయండి రా అన్నాడు కదరా. ఒకసారి నువ్వే ఫోన్ చేసి చెప్తాను. చేస్తున్నానుండు.
ఒరే రింగ్ అవుతుంది రింగే కదరా అవుతుంది, ఎందుకు అలా గింజిపోతున్నా? ఒరే ఎత్తాడు ఎత్తితే మాట్లాడాలరా బుడతా, మాట్లాడా. హలో సాయన్య, నేను నువ్వా? ఎవర్రా? నేనన్యా సురేష్ ని. సురేషా? ఏ సురేష్? నేనన్యా సావుకర్ గారు అబ్బాయి సురేష్ ని. ఏ సావుకారు? ఏ సురేష్ రా? ఒరే పొట్టినా కొడక, నీ పేరు అక్కడ ఎవడికి తెలియదులే గానీ బుడతని చెప్పా. అన్యా నేను బుడతని. ఒరే బుడతా, నువ్వా? చెప్పాలి కదరా. సురేష్ అంటే నాకెటు గుర్తుంటదిరా? నా పేరు సురేషే కదా. నువ్వు ఇంట్లోనే సురేష్, ఫిల్మ్ ఇమోజీలో కాదు. ఏటి సంగతి కాల్ చేసా? ఒరే బుడతా, బయటికి స్పీకర్ అట్టా. అనియా సాయన్యా ఎలాగొన్నా? అన్యా సాయన్య నేను మహేష్ ని. ఎరా గ్యాంగ్ అంతా ఒక దగ్గర ఉన్నారా? ఏటి చేస్తున్నారు? క్లైమేట్ కూల్గా ఉందని పల్లీలు తింటున్నారా? ఓడి అమ్మా, ఎలా తెలుసండి నీకు? నేనే కదరా రాసింది. ఎంతకీ ఏటి సంగతి? ఎలాగొన్నారు? బాధలో ఉన్నా. స్క్రిప్ట్ కామెడీగానే ఉంది కదరా, మరి బాధతో పనే ఉంది. పని కట్టుకొని మరి మమ్మల్ని మర్చిపోతున్నావు కదా, అందుకే బాధపడుతున్నావు. ఇప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ డైలాగులు రాస్తున్నాను రా. డైలాగులు కాదు, మమ్మల్ని ఎలా సైడ్ చేయాలో ఆలోచిస్తున్నావు నువ్వు. నిన్ను గుడ్డిగా నమ్ముకున్న వాళ్ళు నలుగురు ఉన్నారని మర్చిపోయి గుడియా అని పాట పాడుకుంటావా? అది కాలర్ ట్యూన్ రా. ఆ కాలర్ కింద మడత పెట్టావు కదా మమ్మల్ని నువ్వు. రే పాయింట్ లేకుండా మాట్లాడావు అనుకో, నెక్స్ట్ వీడియోలో గోచితో నిలబెట్టేస్తాను చూసుకో. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తిట్లు రాసినా తిట్టించుకున్నాను, ఎన్ని దెబ్బలు రాసినా కొట్టించుకున్నాను. వాటికంటే పెద్ద దెబ్బ కొట్టేలాగా ఉన్నావు కదా నువ్వు. ఒరే ఆ బుడతగా డ్రాయర్కి డబ్బులు కావాలా? డబ్బులు కాదు, కార్డులు కావాలి. ఏం కార్డులు? ఏం కార్డులా అంటే మర్చిపోవు కదా, మమ్మల్ని పిలకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా. ఇప్పుడు అమ్మ ఇంకా వెళ్ళి కార్డులు ఇవ్వలేదు కదా. ఒరే మధు, ఆల్రెడీ చెప్పాను కదరా, లాస్ట్ కి ఒక కార్డు మిగిలింది, అందులో ఫస్ట్ కార్డు మీకే ఇస్తానని. ఆ కార్డు పట్టుకుని రేపు డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తాను. మీ కాలనీ వాళ్ళందరూ మీ ఇంటికే వచ్చి మన రమేష్ సుబ్బారావు అంకుల్ని సావిత్రి ఆంటీని కూడా తీసుకొచ్చే, సరేనా? ఏట్రా ఏం మాట్లాడరు? రే ఏటైందిరా? అర్థమైందిరా, ప్రతి ఇంటికి వెళ్ళాలంటే కష్టం కదరా. ఎండలో ఎక్కువ తిరిగితే ట్యాన్ అయిపోతాను, మళ్ళీ పెళ్లిలో ఫోటోలు బాగా రావు. అర్థం చేసుకోండిరా. సరే అందరినీ మా ఇంటికి వచ్చి మనం చెప్తాం. అయితే నువ్వు కార్డు పట్టుకుని మా ఇంటికి వచ్చి పొద్దున్నే. సరే ఉంటానైతే. ఈ నా కొడుకులు కానీ కాల్ చేయపో అంటే మర్చిపోవండి, గుంపంతా మీదకొచ్చి గోలెట్టిద్దరు. చూసారా, ఆల్మోస్ట్ మర్చిపోయినట్టు ఉన్నాడు. మనం గుర్తు చేయకపోతే పిల్లడు. సర్లేరా, రేపు వస్తాను అంటున్నాడు కదా, అర్జెంటుగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి రేపు మా ఇంటి దగ్గర అసెంబ్లీ అవ్వమని చెప్పాలి. పదండి. వాళ్ళింటికి వెళ్తే మనకు కార్డు ఎలా ఇస్తారా సరదాగా? మనల్ని అందరినీ మధుగడి ఇంటికి వచ్చి డాడీ అందరికీ ఒకేసారి చెప్పేస్తాడు సరదాగా. పెళ్లి కొడుకు అని అనిపించుకున్నాడు రా సరదాగా. సరే డాడీ, మేము మిగతా వాళ్ళు చెప్పి వస్తాం. అయితే సరదా పడండి. నాన్న పొట్లం చుట్టిన చాలు గాని నేను చెప్పిన మాట విని ఫస్ట్. నువ్వు చెప్పిన మాటలింటే దుకాణం సర్దుకోవాల్సిందే. నీ మీద బాగా నమ్మకం పడుతుంది మీ నాన్నకే. అది కాదు నాన్న. అది కానప్పుడు ఇంకెందుకురా, దా వచ్చి కొట్లో కూర్చో. నాన్నమని కూడా చూడకుండా బాంబు వేసిగలను. చెప్పింది ఎనవేటి? రేపు పొద్దున్న సాయని పెళ్లికి పిల్లడానికి కార్డులు పట్టుకుని మధుగారి ఇంటికి వస్తాను అన్నాడు. మనల్ని కూడా అక్కడికి వచ్చి మన అందరికి ఒకేసారి ఇచ్చడానికి. రేపు కొట్లో పండుగని కూర్చోబెట్టి మధుగారి ఇంటికి వచ్చి. ఓకేనా? వెళ్తున్నాం, బాయ్. సార్ ఏట్రా నానా, బేవర్స్ బ్యాచ్ అంతా ఇలాగొచ్చింది? ఏం లేదు సార్, మిమ్మల్ని మా ఇంటికి పిలుద్దామని వచ్చాను. ఏట్రా నానా, పెద్ద మనిషి అయ్యావా? ఫంక్షన్ ఎప్పుడా మరి? మధుగడి పరువు తీస్తాడు వన్నీ మాస్టర్. ఫంక్షన్ నాది కాదు సార్, సాయన్ ఇదే. ఆ సాయి ఫంక్షన్ అయితే నువ్వు పిల్లడానికి వచ్చావేట మరి? తమ్ముడు నువ్వు వెళ్ళి చెప్పరా అని పంపించాడు సార్. కావున మీరు కుటుంబ సమేతంగా రేపు పొద్దున్న మా ఇంటికి వచ్చారు అనుకోండి, సాయిని కూడా కార్డులు పట్టుకుని మా ఇంటికి వచ్చేస్తాడు. అందరికీ ఒకేసారి శుభలాకి ఇచ్చేస్తాడు. ఆ సాయి డైరెక్టర్ రాకుండా మిమ్మల్ని పంపించాడట నానా, ఫిల్మ్ ఇమోజీగా పెద్ద మనిషిని. ఇదేనేట్రా నానా నాకు ఇచ్చే గౌరవం. నేను అలిగానమ్మారి, నేను రాను. మీరు రాకపోతే ఎలా సార్? నేను రానురా నానా, మీరు వెళ్ళిపోండి చెప్తాను. చెప్పానరా ఫీల్ అయిపోతున్నాని. అంత లేదురా, ఫస్ట్ ఆడే ఉంటాడు చూడు. ఏమండి, మీరు కూడా నేను ఆలోచించేదే ఆలోచిస్తున్నారా? అవునే, పెళ్ళా సాయి కిరణ్ అయితే చుట్టాలు మన ఇంటికి వచ్చారేంటి? వచ్చిన వాళ్ళందరూ కామ్గానే ఉన్నారండి, ఒక్క వన్నే మాస్టర్ తప్ప. అవునే, టీ సుక్కలు అని చెప్పి మన 2 రోజులు వచ్చి పాల ప్యాకెట్ అవ చేసేది. మిగతా వాళ్ళు వద్దంటే మొహాట్ పడకని తాగండి సార్ అని చెప్పి వచ్చిన అందరికీ పట్టించేస్తున్నాడు. ఈ సాయి కిరణ్ వచ్చేలోపు మన ఇల్లు గొల్లైపోద్ది. అదిగో వచ్చినట్టున్నాడు. పదండ్రా నానా, బయటికి పదండి. సాయిని వచ్చాడు మా ఇంటికి. అట్లాగంటారా నానా, ముందు బొక్క ఎత్తే బాగుంటది. నాన్న భాగ్యం, మన తీగ మీద ఆరేసిన తువ్వాలేది? ఇదిగోరా నాన్న. రారా నాన్న సాయికిరణ. ఈడేటి తువ్వాలు కప్పేస్తండి. తీసుకోరా నాన్న బొకే. ఏటిది బొకే? ఫ్లవర్ బొకేరా నాన్న, క్యాలీఫ్లవర్ బొకే. నచ్చింది సాయికిరణ్ నచ్చింది.
ఇలాంటి టైంలో భజంత్రీలు ఉంటే బాగుంటారు నానా. మేము ఉన్నాం కదా సార్. ఒరే నువ్వు తబలా నేను సన్నాయి. వాయించండి రా. పిప్పి 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 రానా నాన్న సాయికిరణ లోపలికి రా. ఏట్రా బాబు ఇలా హడావుడి. కూర్చో బాబు. నాన్నగారు బాబు కాదండి సాయికరణ. నువ్వు ముయ్యు. ఏడు తలుపా బుడతను ఇంకా రాలేదు, ఉండండి వచ్చాక మూస్తాను. అంకుల్ గారు ఆడ మాట ఎండు ఆడితో ఎందుకు చెప్పండి. ఏటనియా మరి అంత మాట అని యూత్ని సపోర్ట్ చేస్తాం అనుకుంటా. మీరు యూత్తారా మరే బూత్రా మీరు. కరెక్ట్గా చెప్పారా నాన్న. నా క్యారెక్టర్ అలా రాసావు మరి నువ్వే. మాకు ఈ వన్య మాస్టర్ లాంటి రోల్ ఇచ్చుంటే కోడ దగ్గర ఎకరోల్లా ఫేమస్ అయిపోతాం. ఒరే నేను దేనికి వచ్చాను ఏటి డిస్కషన్ 2 నిమిషాలు ఆగురా. ఓ 2 నిమిషాలు ఆగు బాబు. లోపల తీసుకెళ్లి 2 పీకి తీసుకొస్తానండి. వద్దు అంకుల్ గారు లాగ్ అయిపోద్ది. అమ్మయ్య కాపాడిచాడు. ఏమే టీ పెట్టి తీసురా. రే మధు, రే అమ్మ పిలుస్తుంది చూడు. ఏటా అన్నిటికీ నన్నే పిలుస్తుంది. అంకుల్ గారు నేను టీ గట్రా తాగనండి. పోనీ కాఫీ. లేదండి రోజుకి ఒకసారి మార్నింగ్ తాగిసాను ఆల్రెడీ. పోను అంత తాగుతావా? జోకురా నాలా జోక్. డోకులాగే ఉంది సరదాగా. పోనీ కాఫీ తాగుతావు కదా సరదాగా. అది ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు కాదనకూడదు సరదాగా. మీరు కాఫీ పెట్టించివ్వండి సరదాగా. ఏమే టీ తాగరంట కాఫీ అంట. ఏటా అమ్మ పెద్దోళ్ళం అందరం కూర్చొని అక్కడ డిస్కషన్ ఆడుతుంటే అలా పిలుస్తావు. ఇంట్లో పాలు లేవురా. వంట మాత్రం వేస్తు నువ్వు నీలే కదా వేస్తావు. చెప్పు. ఎల్లి పాల ప్యాకెట్ తీసుకునిరా. సరే రే అలా ఊపుకుంటూ ముందు నుంచి చెల్లకు, వెనకాల పెరట్లో నుంచి చెల్లు. వెళ్తానులే. నువ్వేట్రా పడతా మా పెరట్లో ఏట్ చేస్తున్నావు. బుడతా ది బిజినెస్ మ్యాన్. మీ ఇంటికి ఎవరు వచ్చినా పాల ప్యాకెట్ ఉండదనే విషయం నాకు తెలుసు. అందుకే ఎక్కడే పెట్టాను దుకాణం. ఆహా మీ కొట్టు వరకు రాకుండా బాగా హెల్ప్ చేసావురా. ఇదిగో ఓ పాలు ప్యాకెట్ ఇవ్వు. ఇదిగో తీసుకో. రే ఏట్రా 2 రూపాయలు తక్కువ ఇచ్చా. కొట్టు నుంచి ఇక్కడికి మోసుకొచ్చినందుకు ట్యాక్స్. ఓడి అమ్మా నిన్ను. ఇంకేం మాట్లాడకుండా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. కాఫీ పొడి కూడా లేదంటదే మళ్ళీ నా దగ్గరికి రా. ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా దుబ్బుతావా? 2 రూపాయలు నాకు ఇచ్చినా నువ్వు పక్క వీధికి వెళ్ళి తెచ్చినా ఒకటే రక్కుయ్యా. నా దృష్టిలో టైం ఈజ్ ఈక్వల్స్ టు మనీ. మోర్ టైం ఈజ్ ఈక్వల్స్ టు మోర్ మనీ. హార్మోని పెట్టేం కాదు, డైలాగులు కంట తేటిసి నా దగ్గర బిల్డప్లు కొట్టక ముక్కు మీద గుద్దిగలను. ఒరే మధు ఇంకా వెళ్ళలేదా? మీ అమ్మ పిలుస్తుంది గో గో. నీ అబ్బా నీకు కూడా శివాజీ సినిమాలో రజనీకాంత్ లా గుండు కొట్టి వెళ్ళరా. ఏ హ హ హ హ. ఆ కాఫీ పొడి కూడా ఇవ్వు. తీసుకో. ఇంట్లో ఉందంటే మళ్ళీ ఇచ్చేస్తాను. సారీ నో ఎక్స్చేంజ్. ఈడి బిల్డప్. అమ్మా ఇగోటే కాఫీ పొడి కూడా అయిపోయిందిరా. నాకు తెలుసులే అందుకే తెచ్చాను. నా బంగారం. బంగారం నచ్చితే బంగారం లేకపోతే బొంగరం. టీ పెట్టే. టీ కాదు కాఫీ. అదే కాఫీ పెట్టే. బంగారం. ఎటెళ్ళావురా? అటు వెళ్ళానండి. తిన్నంగా మాట్లాడడం కూడా రాదేట్రా నీకే? మాట్లాడడంలో కూడా తిన్నగా మాట్లాడడం అడ్డంగా మాట్లాడడం ఉంటాయేటనియా. నోటితో మాట్లాడతాం ఇంకేటంటా. ఒరే ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలాగుండాలో కూడా తెలియదేట్రా నీకు. నాన్నగారు నేనేటి చేశానండి. రే సరే సరే ఆగు ఆగు. వీళ్ళ కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో గానీ అప్పటి వరకు వీళ్ళతో మాకు బుర్ర పాడే సరదాగా. నీట్ గా హాస్టల్లో పడి లైన్ లో పడిపోతారు. హాస్టల్ అంటున్నాడు ఏట్రా అనియా. లేదురా నానా ఆ హాస్టల్నే పడగొట్టిసారు రకాలీలే. ఈడే మాట్లాడాలి రకాల గురించి. సరే మనం ఏదేదో మాట్లాడిచ్చి ఆ అబ్బాయి వచ్చిన పని మాత్రం అడగట్లేదు. ఏంటి బాబు ఏంటి విశేషం? అదే అంకుల్ గారు ఆ రోజు చెప్పాను కదా లాస్ట్కి ఒక్క కార్డే మిగిలింది, అందులో ఫస్ట్ కార్డు మీకే అని. అదే ఇద్దామని వచ్చాను. ఆహా సోమో ఇదిగా మాటల్లో కాఫీ కూడా వచ్చింది. తాగరా నాన్న, మేడం గారు బాగా ఎడతారు. నేను పట్టినట్రా నాన్న. ఎందుకు పెట్టవరా భాగ్యం, నీ కాఫీ డబుల్ స్ట్రాంగ్. ఏమనుకోకండి ఇంట్లో పెద్దోళ్ళు రావడం కుదరలేదు, అందుకే నేను ఒక్కడనే వచ్చి కార్డిస్తున్నాను. అబ్బే నువ్వు పిలవాలేటరు నానా. పిలవకపోయినా వచ్చి వాలిపోతాం సరదాగా. రొటీన్ డైలాగ్. ఇంతకీ ఎప్పుడు పెళ్లి? ఈ 27వ తారీఖు అండి. 24వ తారీఖు పెళ్లి కొడుకుని చేయడం, 25వ తారీఖు హల్దీ, 26 సంగీత్, 27 పెళ్లి. అబ్బో చాలా బాగా ప్లాన్ చేసావే సరదాగా. మహేష్ సంగీతట లలలా ఇలే లలలా ఇలే చిక్చికమంటూ చిక్చికమంటూ లలలా ఇలే. అనియా సంగీత్ అంటే భరతనాట్యం గట్ట వేస్తారు అదేనా? భరతనాట్యం ఏట్రా, డీజే పెద్ద పెద్ద బాక్సులు తెప్పిస్తున్నాను. మహేష్ డీజే అట. డీజే టిల్లు పేరు విడిస్తేలా పేరు. బ్యాచులర్ పార్టీ ఏమైనా ప్లాన్ చేసావా అనియా? చేశాను రా. అంటే ఇందాకలు చెప్తున్నప్పుడు మెన్షన్ చేయలేదు. అది బ్యాచులర్స్ రా, మీకు కాదు. మహేష్ లేదట.
సూపర్ రా నాన్న సాయికిరణ కార్డు ఎదిరిపోయింది. ఏదో మీ దయ. విన్నారా నాన్న, విన్నారా? నా దయ్యట. నువ్వు సూపర్ రా నాన్న సాయికిరణ. ఎంత ఎదిగినా నీ గురువుని మాత్రం మర్చిపోలేదా మరి? ఏయ్, 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 ఏయ్. ఏట్రా నాన్న ఏడ్ చేస్తున్నారు? డప్పేస్తున్నారు కదా సార్, డాన్స్ వేస్తున్నా. కాఫీ చల్లారిపోతుంది, తాగట్లేదు. ఏ నీళ్ళు అనుకుని పక్కన ఇచ్చినట్టు ఉన్నాడు. అమ్మ చెప్పలేదా అదే కాఫీ? రే ఓవర్ యాక్షన్ చేయకు, వేడిగా ఉందని పక్కన పెట్టాను. అదనమాట మ్యాటర్. జే కన్వెన్షన్సా? మాకు ఇక్కడ నుంచి దూరమేమో. మీరేం కంగారు పడకండి, నేను కార్లు పంపిస్తాను. మీరు రేపు పొద్దున కల్లా బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి. అక్కడ మీరు ఉండడానికి విడిదిల్లు కూడా నేను అరేంజ్ చేస్తాను. మీరేం చేయక్కర్లేదు. మీరు ఇలా వచ్చి నా పెళ్ళిని ఎంజాయ్ చేస్తే చాలు. ఏటంకులు ఆలోచిస్తున్నారు? ఎంత ముందే వచ్చేసి మేమేం చేస్తామా అని. ఏంటి సార్ మీరు రారా? అయితే నా సాయికిరణ నువ్వు కారు పంపించే, నేను మా ఆవిడ వచ్చేస్తాం. పంపిస్తానులేండి సార్. అంకుల్ గారు మీరేం అలా అనుకోకండి. మీరు అందరూ నా కుటుంబ సభ్యులే. ఒక విధంగా చెప్పాలంటే మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నా ఈ 16 రోజుల పండగలో మీరందరూ మిస్ అవ్వకుండా ఉండాలి అన్నదే నా కోరిక. కాదనకుండా రేపు పొద్దున్నే బయలుదేరండి. 2 drops ఆఫ్ కన్నీర్ ఫర్ యూనియా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. సరే మరి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాఫీ వదిలిసాడా అని నాకు ఇచ్చి నేను తాగేస్తాను. చెయ్యి పెట్టక్కడ. కాఫీయే కదా నాన్నగారు, ఏటైపోయిందా? పెట్టు. సరే రేపు పొద్దున్నే రెడీగా ఉండండి. ఉంటాను, బాయ్. మంచోడా గాని మహానుభావుడు. ఏడ్చావులే, లోపలరా. మీరందరూ ఏంటి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు? టీ చుక్తాదాం సార్. ఇంకా అయిపోయింది, బయలుదేరండి. రేపు పొద్దునకి అందరూ రెడీ అవ్వండి. మరి అది తెలియదు పెద్ద మనిషికి. ఓ ఈయనేంటి బ్యాగులు పట్టుకుని బయట ఉన్నాడు? ఏంటి గురువు గారు, ఏంటి బ్యాగులు పట్టుకుని బయట ఉన్నారు? కార్లు పంపిస్తానని సాయికిరణ్ చెప్పాడు కదా సార్, వాటి కోసం వెయిటింగ్. ఓడి అమ్మ బడవ, ఈడెక్కడ దొరికింది సంతరా బాబు. ఈడు కానీ పెళ్లికి వస్తే మొత్తం పీల్చి పిప్పి చేస్తాడు కావాలని సాయికిరణ్ని. ఏంటి సార్ మీరు రారా? ఇంకా రెడీ అవ్వలేదు? గురువు గారు పొద్దున 6 అయిందండి, అప్పుడే వచ్చేస్తారేంటండి వాళ్ళు? నాకు తెలిసి 9కో 10కో వస్తారు వాళ్ళు. మీరు ప్రశాంతంగా లోపలికి వెళ్ళి పడుకొని చెప్తాను. పర్లేదు సార్, మళ్ళీ ముందు సీట్ మిస్ అయిపోద్ది. ఎలాగోలాగా ఏడండి. ఏంటండి ఏంటి బయట గొడవ? అవన్నీ మాస్టర్ ఆయనలా మాస్టర్ అయిపోయాడు నాకు అర్థం కావట్లేదు. అలా ఆవిడతో కన్నా కక్కుర్తునే కాపురం చేస్తున్నట్టున్నాడు. ఏమైందండి? ముందు సీటు మిస్ అయిపోద్దని కోడి కన్నా ముందు లేసి రోడ్డు మీద నుంచున్నాడు. ఏంటి ఇలా నుంచున్నారని అడిగితే కోడిలాగా అరుస్తున్నాడు. సర్లేండి ఈ టీ తీసుకోండి. అనియా పిలిచావట? ఇగరా ఇవి మన మెయిన్ రోడ్ లో ఉన్న మంత్రిస్ హోటల్ కీస్. మధుగడల్ బ్యాచ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సినవి. ఈ కీస్ ఏమో మన టీం కి. ఇవి పక్క వీధిలోనే ఉంటాయి. సరే అనియా. రే ఒక విషయం మన టీంతో చెప్పు. విజయనగరం అంతా తిరిగాను కానీ ఎక్కడ నాకు రూమ్స్ అవైలబుల్ గా లేవురా. అందుకనే మన టీం కి మంచి రూములు తీయలేకపోయాను. అక్కడ అన్ని సదుపాయాలు అవి ఉండవు, కొంచెం అడ్జస్ట్ అయిపోమని చెప్పు. సరే నేను చెప్తాను. సరేనా? థ్యాంక్స్ రా. వాళ్ళకి ఏం కావాలన్నా నువ్వు చూసుకో. సరే అనియా, నేను చూసుకుంటాను. నేను బిజీగా ఉంటాను కదా అందుకే చెప్తున్నాను. సరే అనియా. ఏంటి బ్రో కీసా మనకేనా? వాళ్ళకి మంత్రి హోటల్లోనట, మనకి పక్క గలీలోనట. పదండి ఒకసారి మనం విడుదల చూసుకుని వద్దాం. ఈ ఇల్లేంట్రా ఎలా ఉంది? నేను ఎక్కడ ఉండలేను. నేను ఇక్కడ ఉన్నాను బాబాయ్. నా దగ్గర చిన్న ఐడియా ఉంది. ఏడిది? ఇలా దగ్గరికి రండి. ఇది అమలు చెయ్యాలంటే మనందరం ఒకే మాట మీద ఉండాలి. నువ్వు మాట్లాడు, నీ మాట మీద మేము ఉంటాం. అయితే నేను సై అంటే సై అనాలి, రై అంటే రై అనాలి. టూ అన్నా టూ అంటాం. ఈ ఎక్స్ట్రాలే వద్దు. వాళ్ళ చేత మంచి మంచి డైలాగులు చెప్పించాం. వాళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడితే అవి జనాలకు చూపించకుండా కట్ చేసాం. మంచి మంచి బ్యాక్గ్రౌండ్ వెనకతలు ఇట్టి వాళ్ళ అందంగా చూపించాం. ఇప్పుడు మంచి మంచి రూములు కూడా వాళ్ళకేనా? అందుకే ఒరే ప్రతి మాట చెప్పక్కర్లేదురా. సాయిరామ్. అర్థమైంది. మనకివ్వాల్సిన రూములు వాళ్ళకిచ్చి వాళ్ళకివ్వాల్సిన రూములు మనం తీసుకుందాం. ఎక్స్చేంజ్. అగోండి కార్లు వచ్చాయి. పదండి. అవును ఇవన్నీ మాస్టర్ ఏడి? పొద్దున్నే లేచిపోయి ఇక్కడే కదా నుంచున్నాడు. నాన్నగారు అక్కడ చూడండి, గొప్ప కూలిపోయాడు వన్నీ మాస్టర్. అయ్యయ్యో ఏమైంది? రేయ్ నీళ్ళు తీసురా. గురువుగారు ఏటైందండి, ఎలా పడిపోయారు? నించొని కాలు పీక్సారా నాన్న? మరి అందుకే చెప్పాను కదా ఇంట్లోకి వెళ్ళమని పొద్దున్నే. ముందు సీటు కోసం తపనరా. ఇంకెక్కడ ముందు సీటు? అందరూ ఎక్కిపోయారు, కారు నిండిపోయింది. మరి నేను ఎక్కడ కూర్చోలరా నానా? ఇంక డిక్కీలోనే. కాళ్ళు లోపలికి పెట్టండి, డోర్ వేయాలి. మెల్లగైరా నానా. అబ్బా కారులో ఫ్రంట్ సీట్లో ఎప్పుడు కూర్చోలేదు.
అనియా పాటలాడచ్చు కదన్యా. నా కార్లో టేప్ సెట్ పని చేయట్లేదురా తమ్ముడు. పో నువ్వు పాడచ్చు కదా. నాకు పాటలు రావు. పో నన్ను పాడమంటావా? నేను డ్రైవింగ్ చేయాలా వద్దా? అనియా కార్ నీదేనా? ఈ కారు ఓనర్ది. ఓనర్ ఎవరనియా? నేనే. మరి కార్ నీదే అని చెప్పచ్చు కదనియా. నువ్వు కామ్ ఉండొచ్చు కదరా తమ్ముడు. అమ్మ కోపం వస్తున్నట్టుందా నీకు? హైట్ తక్కువే కానీ అన్ని ఎక్కువలాగా ఉన్నాయి. దిగండి దిగండి అందరూ దిగండి. ఏటు అప్పుడే వచ్చావా? గురుగారు దిగండి. నడుం పట్టిసిందిరా నాలా. ఇగోండి ఇదే మీకు ఇచ్చిన విడిదిల్లు. పదండి లోపలికి వెళ్దాం. ఇది విడిదిల్లా లేదు, ఎవడో విడాకులు ఇచ్చిన ఇల్లాగా ఉంది. పెళ్లికొచ్చి అయ్యేం మాటలు చెత్తనా కొడక. దీని గురించి మీకు తెలియట్లేదు. మామూలు చరిత్ర లేదు దీనికి. ఏ మూలన చూసినా చెత్త ఉంది, దీనికి మళ్ళీ చరిత్ర కూడా ఉందా? అవును. మీకు విజయనగరం కోట తెలుసా? ఎందుకు తెలీదు? అప్పట్లో కోట కట్టిన రోజులు రాజులు ఇందులోనే ఉండేవారు. ఏంటి రాజులు ఉండేవారా? ఇప్పుడు బూజులు ఉన్నాయన్నమాట. అరుంధతిని పంపిస్తానన్న పశుపతి కూడా ఉన్నాడు ఇందులోనే. నానా వరుణ్, మమ్మల్ని పెళ్లికి పిలిచారా లేదా దీనికి పెయింట్ వేయడానికి పిలిచారా? ఏంటి సార్ అంత మాట అన్నారు? మరి లేకపోతే ఏటర్ నానా? సెలబ్రిటీస్ కి మీరు ఇచ్చే మర్యాద ఇదేనేటం మరి? ఈ ఇంటి గోడ మీద కుక్క కూడా కాలెత్తదు, అలాంటిది మేమెలా కాలు పెడతావురా నానా? ఇందులో ఇంతమంది మీ ఎట్టుంటాంరా సరదాగా? అన్నయ్య పెళ్లి ఆ మాత్రం సర్దుకోలేరా సరదాగా? నిజమే, ముందున్న గాడిద కంటే వెనకున్న బూడిదే మేలని మొదగాడి ఇంటితో పోలిస్తే ఇది చాలా బెటర్. ఎక్కువ మాట్లాడే వనుక ఇదే ఇంటికి నిన్ను బూడిద గుమ్మడికెలా కట్టేస్తాను రా పుడతా. పోన్ నాకు సెపరేట్ రూమ్ ఏమైనా ఉందా లోపల? అందరికి సపరేట్ గా ఒకటే రూమ్ ఉంది సార్. ఆ, పెద్ద కష్టమే వచ్చిందిరా నానా. ఫోన్లేండి, మనం ఇందులో ఉండాలా ఏంటి? అలా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదాం. అనియా ఇది చాలా ఘోరం అనియా. మీరు సోదాపి లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి. ఈ రోజు అన్నయ్యని పెళ్లి కొడుకు చేస్తున్నారు. 11 కల్లా అక్కడ ఉండాలి మీరు అందరూ. సరే పద వస్తాను. వాళ్ళు వస్తున్నారు, రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ రాకుండా అందరూ ఒకటే మాట మీద ఉండాలి. ఎరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏ పార్టు పంచాయని ఇంట్లో ఉంచి మమ్మల్ని ఏర్పాట్ల గురించి అడుగుతున్నావా? పోను అలవాటు అయిపోద్దులేరా. అన్ని పెళ్లిలో మాకింత అవమానమా? ఇలాంటి మర్యాదల కోసం మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. వీళ్ళతో కాదురా, వెళ్ళి సాయం నేను అడుగుదాం పదా. వీళ్ళు పెళ్ళైనంత వరకు ఎలాగైనా సాయానికి దూరంగా పెట్టాలి. రే ఆగండి. అన్నయ్య దగ్గరికి ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళకూడదు. ఎందుకు? అన్నయ్య ఇప్పుడు పెళ్లి కొడుకురా. నేను కూడా పెళ్లి కొడుకునే, అన్ని పక్కన తోడు పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుకు దగ్గరికి పెళ్ళైన వాళ్ళే వెళ్ళాలి. నీలా పెళ్లి కానోళ్ళు వెళ్తే ఏటవుద్ది? జీవితంలో మీకు పెళ్లి కాకుండా పోద్ది. నిజమా? నా బదులు మహేష్ గడు వెళ్తాడైతే. నేనెందుకు వెళ్తాను? నేనే వెళ్ళను. అందుకే అన్ని రూమ్ వైపు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ మీ అందరికి ఎక్కడ రూమ్స్ ఇచ్చారు? మా రూమ్స్ నవీన్ కార్తీక్ అనే రూమ్ పక్కనే. వాళ్ళ రూమ్లు ఎక్కడ? కరెక్ట్ గా మా రూములు పక్కనే. పంచులు మాకు రాయి, నువ్వేయికి. అయినా ఇప్పుడు రూములు కూడా ఎందుకురా? మీకు కంఫర్ట్ గానే ఉంది కదా అక్కడ. ఆ ఇంటిని కంఫర్ట్ లో ముంచాలని ఉంది. అంబానీ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీస్ లాగా హైప్ ఎక్కించుకొని వచ్చాం. ఆ విడిదిలు చూసాక పైపులో గాలంతా పోయింది. రే ఇంటికి వచ్చి బయట ఏం చేస్తున్నారా? లోపలికి రండి సరదాగా. వస్తున్నా. ఏమే ఇంతకీ సాయిబాబు ఎక్కడా? సాయిబాబా సిరిడిలో ఉంటాడు కానీ ఎక్కడ ఎందుకు ఉంటాడు నాన్నగారే? అమ్మా నాన్నగారు జనరల్ నాలెడ్జ్ లో చాలా వీకే. నీ అబ్బా ఊరు మీద ఉచ్చపోసి వీపు చూపించే బుద్ధి ఎప్పుడు పోతారా నీకు? అడిగింది సాయి కిరణ్ ఎక్కడా అని. ఆ రూమ్ లో పెళ్లి కొడుకుని చేస్తున్నారట అంకుల్. జరగండి సాయి ఏమైంది? కౌన్సిలర్ కింద పోటీ చేస్తాను, 2 లక్షలు అప్పు ఇవ్వండి అని చెప్పి 2 నెలల నుంచి తినేస్తున్నాడు రా. నన్ను గాని అడిగాడు అనుకో నేను లేనని చెప్పు. సరే అమ్మారే నానా సాయి కిరణ్ ఎక్కడ మరి? రండి సార్ రండి. మీరు రావడం మా ఇంటికే కలొచ్చింది. నా కళ్ళ పక్కనేట్రు నానా, నీకు మాత్రం పెళ్లి కొడుకు కలొచ్చింది. ఏదో అంతా మీది అయ్యి సార్. విన్నారా నానా? విన్నారా? ఇది మళ్ళీ నాదయ్యానట. గుండీలు తీసి మరీ గుండు పిండిసేవరా నానా. ఊరుకోండి సార్, ఏటో మాటలేదు. అదే మనసుతో రేపు నీకు పుట్టబోయే పిల్లల్ని నా ట్యూషన్ సెంటర్ కి పంపించావు అనుకో, అదేరా నాన్న నాకు గురుదక్షిణ. పుణ్యం కోసం నువ్వు ఇంకే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయక్కర్లేద్దాం మరి.
అదేంటి సార్ అలా అంటారు? నా జీవితానికి మీరే ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు. మీ ట్యూషన్కి కాదని ఇంకే ట్యూషన్కి పంపిస్తాను చెప్పండి. వాటే క్రియేటివ్ కంపారిజన్ అమ్మారి. ఇలాంటప్పుడు కానీ నాకు వరాలు ఇచ్చే శక్తి ఉంటే పూతరేకులు పంపించింది నీకు. వచ్చిరా నాన్న సాయికిరణ, వచ్చి కాళ్ళ మీద పడిపో. నిన్ను ఆశీర్వదించి వెళ్ళి ఖాళీగా ఉన్న అందరి చేత పనులు చేయించేస్తాను. వెల్కమ్ టు ద క్లబ్ రా నానా. నా ఆశీస్సులే నీ పెళ్లికి నేను ఇచ్చే 1000 పదార్లు. కానీ ఏ మాటకా మాట సార్, నాకంటే మీరే పెళ్ళికొడుకులా ఉన్నారు. అందుకే కావాలా ఇందాక నుంచి ఒక ఆంటీ బంతిపూల మధ్యలో చూసేస్తుంది. ఇంటికెళ్ళి మా భాగ్యం చేత గుమ్మడికాయ కొట్టించుకొని కొద్దిగా సాయిబాబా బొట్టు నోట్లో వేసుకోవాలరా నానా. అందాక కొంచెం దిష్టి చొక్క పెట్టుకోండి, కొంచెం కవర్ అవుద్ది. నిజమేరా నానా? కాటికి పెన్సిల్ ఉందేటి? ఏమే అడేడి? వాడు మహేష్ గారు కలిసి లోపలికి వెళ్ళారండి. నేను సుబ్బారావు గారు బజార్కి వెళ్ళి సాయి కిరణ్ పెట్టడానికి బట్టలు కొనేసి వస్తాం. ఎదోకి బట్టలు కొనడానికి వెళ్తున్నాం అని చెప్పకు, మళ్ళీ ఆడికి కొనమని నా బోర తినేస్తాడు. సరేనండి. ఎవర్రా నాన్న పందిరేసింది? నేనేనండి. అసలు పందిరంటే ఎలాగుండాలో తెలుసారా నాన్న నీకు? ఉండాలండి. ముక్కు మీద గుద్దిగల మరి. పందిరంటే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చుక్కలతో ముచ్చటగా ఉండాలి ముగ్గంటే మరి. ఆ పాట పెళ్లి సీడీలో వేస్తారు కానీ ముందు వాళ్ళు పని చేయనివ్వండి సార్. అలా పెద్దానికి నేను ఉన్నానని చూపించుకోవడానికి గోల్దో పెద్ద ఉంటాడు. మీరు నోరు ముయ్యండ్రా నాన్న. అసలు సౌండ్ సిస్టమ్ ఏదా మరి? పెళ్లి వైబేది ఈ పాటికి అలనాటి సాయి చంద్రుడు అని నిండిపోవాలి. కానీ కనీసం వినాయకుడి పాట కూడా వేయలేదు. ఏదైనా తేడా జరిగిందా? పేమెంట్ దగ్గర పేడారా నాన్న మీకు మిగిలేది. అసలుకే సాయి కిరణ్ కి నేను బాగా క్లోజ్. సరే సార్, స్టార్ట్ చేస్తాం. మనం లేకపోతే ఎవడో సరిగ్గా పనిచేసేటట్టు లేడు. ఒరే నాన్న, ఆ లైట్ లీటర్ నాన్న అలాగెలుగుతున్నాయి. సీరియల్ సెటిల్ సార్. సీరియల్ సెట్లు మాకెందుకురా, సినిమా సెట్లు వేయండి. ఈడెక్కడ దొరికాడు రా బాబు? రే అందరూ వచ్చేసారా? వచ్చేసాంరా. సరే అయితే ట్రైన్ ఆట ఆడుకుందాం. పొట్టి ఎదవల్లరా, నువ్వేదో పెద్ద పడుకున్నట్టు మమ్మల్ని తిడుతున్నావు. ఎవర్రా నువ్వు? నేను సురేష్ రా. ట్రైన్ వస్తుంటే కనపడట్లేదా? నీ వల్ల 2 భోగి పెట్టెలు పడిపోయి అగ్గి పెట్టెలాగా ఉన్నారు. మీరు భోగి పెట్టలే. ఎందుకురా ఏడుస్తున్నారు? యాక్సిడెంట్ అయితే ఏడవరేంటి? ఈ పిల్లనాయాలకి పిచ్చి బానే ముదిరింది. ఇంట్లో కొట్టు కట్టేసినప్పటి నుంచి నాకు బోర్ కొట్టేస్తుంది. కనీసం వీళ్ళతో టైం పాస్ చేద్దాం. నేను వచ్చి జెండా ఊపక ముందే ట్రైన్ స్టార్ట్ అయిపోతే యాక్సిడెంట్లు అవ్వేటి. అంటే నువ్వు స్టేషన్ మాస్టర్ వా? అవునరా. సారీ అన్నయ్య. సారీ అంటే సరిపోదు, సిగ్నల్ ఇవ్వకుండానే ట్రైన్ స్టార్ట్ చేసినందుకు ఫైన్ కట్టు. తీసుకోనయ్య. రూపాయి అన్నయ్య. ఇప్పుడు జెండా ఊపనే వెళ్తాం. రే ఇంకా ఈ ట్రైన్ ఆటలేట్రా. మీరందరూ ఇలా రండి చెప్తాను. అబ్బా పొన్నంబూర్లా బుజ్జి బుజ్జిగా భలేగా ఉన్నారా. ఏ స్కూల్ రా మీరు? చైనా స్కూల్. అదేం స్కూల్? మరి నువ్వే స్కూల్ తమ్ముడు? రే తమ్ముడేట్రా తమ్ముడు? తంతే 9వ తరగతిలో పడతావు. పిల్ల బచ్చానయ్యాలా. అన్న కొంచెం గట్టిగా తన డిగ్రీ కంప్లీట్ చేస్తాను. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. ఏం పేరు? ఆనంద్. చూడు ఆనంద్, పులి మీద పులే జోకులు వెయ్యాలి. పిలిపిత్రిగా లేసారనుకో పులి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడల్లా పులికి పిత్తి వస్తుంది. అది వచ్చిందనుకో నువ్వు పిత్తు పిరంగా అయిపోతావు. అర్థమైందా? ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావన్న ఇటు సైడ్? అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మన అందరం ఒక ఆట ఆడుకుందాం రా. అమ్మా నాన్న ఆట అనియా? ఆ ఆటకి ఇంకా చాలా టైం ఉందిలేరా. అయినా తప్పు మీది కాదులే, అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మహిమ. ఎప్పటికి వేరే ఆట ఆడుకుందాం. ఏ ఆటనియా? రింగ్ రింగ్ బిల్లా రూపాయి బిల్లా. పేరు కొత్తగా ఉందనియా? పేరు పాతదే, కాన్సెప్టే కొత్తగా ఉంటది. ఏంటనే అది? నేను 1 2 3 స్టార్ట్ అనగానే ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి ₹1 బిల్ల తీసుకొచ్చి ఫస్ట్ నా చేతికి ఇస్తారో వాడే విన్నర్. గెలిచినోడికి రూపాయి గిఫ్ట్ కూడా ఇస్తాను. సూపర్ అనియా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మా రూపాయి ఇవ్వు. నాన్న రూపాయి ఇవ్వు. అమ్మా రూపాయి. అనియా ఇగో రూపాయి. ఇగో రూపాయి. శబాష్ రా. నేనే గెలిచాను. అవునరా తమ్ముడు, అందరూ రూపాయి తాని. శబాష్ రా ఆనంద్, వెరీ గుడ్, చాలా బాగా ఆడావు.
ఇదిగో నీ రూపాయి. పొడి అమ్మ, మిగిలిన 14 రూపాయలు నాకే. మీరు ఆడదామంటే నేను వద్దంటానేట్రా. కాకపోతే ఇప్పుడు లెవెల్ 2 రింగు బిల్ల 5 రూపాయల బిల్ల. ఆడి అబ్బా, ఎన్నాళ్ళు చిల్లరగాల గురించి వెళ్ళాం, ఇప్పుడు కల్లారా చూస్తుంటే కళ్ళు మూసుకోవట్లేదురా. చిల్లరని తక్కువ చేయకురా మధు. చెంబుడు నీళ్ళు చెరువుకు తక్కువ వచ్చేమో గానీ గోవకెక్కువే. పిల్లలు ఎత్తుకెళ్ళిపోయాడు చూసాం గానీ ఇలా పిల్లల దగ్గర చిల్లర ఎత్తుకెళ్ళిపోయాడు నిన్నే చూస్తున్నావురా. ఒరే మహేష్, ఏక కలిపితేనే నీకు మేకొచ్చిందని మర్చిపోకు. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే డిస్కో అందట. ఆపండ్రా, మనుషులైతే డిగ్రీ వరకు వచ్చారు గానీ బుర్రలు మాత్రం బూతు బొమ్మల దగ్గర ఆగిపోయింది. రూపాయి సంపాదించలేరు గానీ సంపాదించడం చూసి మాత్రం ఓడవలేరు. బ్లేడీ హ్యూమన్ జాతి. మల్లేశ్వరరావు గారు, చికెన్ బిర్యానీ బాగుందండి. అదే చికెన్ బిర్యానీ కాదండి, పనసపొట్టు బిర్యానీ. అచ్చం చికెన్ బిర్యానీ లాగే ఉంది మరి. అదే దాని స్పెషాలిటీ. స్వీట్ కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. పంచదార పిల్లలు సిమెంట్లు వేసి చేసినట్టు ఉన్నారు. పన్నీర్ కర్రీ తింటుంటే కన్నీరు వస్తుంది. కారం ఎక్కువ వేసినట్టు ఉన్నారు. పేమెంట్ తక్కువ ఇచ్చారేమో. ఏంటి సార్ ఇక్కడ ఈ సొల్లు డిస్కషన్? ఏం లేదండి, వంటలు బాగున్నాయని మాట్లాడుకుంటున్నాం. ఆహా, నేను అంతా విన్నాడు నానా. ఏండి మల్లికార్జునరావు గారు, మీ పెళ్లి మెనూ నాకు ఇంకా గుర్తుంది. మీరు వేసిన ఆకులు నేను మా ఆవిడ కలిసి పడుకునేంత ప్లేస్ మిగిలింది సార్. ఏదో అన్నదానం పెట్టినట్టు పప్పు అన్నం, దాంతో ఎంత బాధ. ఆ రోజుల్లో అవే ఎక్కువండి. మీరు మూసుకొని మెక్కండి. మా నాన్నగారేరే బట్టలు కొనడానికి వెళ్ళారా? అయ్యో చెప్పొద్దన్నారే. కన్న కొడుకు ఉన్నాడని మర్చిపోయి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయాడు మీ ఆయన. పెళ్లిలో అందరు కొడుకులు బాగుంటారు, నీ కొడుకు మాత్రమే పిచ్చి నా కొడుకులాగా ఉంటాడే. మర్యాదగా ఇప్పుడే ఫోన్ చేసి నాకు కూడా బట్టలు కొనమని చెప్పు, లేకపోతే చెయ్యి కొరికించుకుంటాను. ఏంట్రా ఇక్కడ? కొన్నారా? కొనేసారా? మీరు ఎంతలో కొన్నా, ఎన్ని కొన్నా, ఏమేం కొన్నా అన్ని మీరు వేసుకోకుండానే టైట్ అయిపోతాయి. ఇదే నా శాపం. నోరు మీరే చెత్తనా కొడక. బట్టలు నాకు కాదు, సాయి కిరణ్ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మన తరపు నుంచి పెట్టడానికి తెచ్చాను. అన్నీకా? ఏమేం సరిగ్గా చెప్పలేదా వీడికి? వాడే సరిగ్గా వినలేదండి. అన్ని కొన్నప్పుడు అదే చేత తమ్ముడికి కూడా జత కొనియచ్చు కదా. కొట్టాననుకో జతలు జారిపోతాయి. మూసుకుని పదా. పదరా, మనం కూడా వెళ్దాం. నాన్నగారు మీరు వెళ్ళండి, నేను రాకూడదు. ఏమైందిరా? మీకు తెలుసు కూడా నా జీవితంతో ఎందుకు నాన్నగారు ఆడుకుంటారు. ఏటైందిరా? పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తే పెళ్లి కాకుండా పోద్దండి. ఎవరు చెప్పారా నీకు? అదిగా ఆ టీం వాళ్ళు చెప్పారు. నువ్వు ఇంట్లోనే కాదురా, వీధిలో కూడా ఎదవే అని ఆట పెట్టించుంటావు. అవునా? పదా. యారా వచ్చినప్పటి నుంచి కనిపించలేదు. పెళ్లి కాదని చెప్పావని. అవునా, బాగానే సరదా పెట్టారనమాట. ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు? ఏదో మా సంతోషం కోసం బాబు, తీసుకో. తీసుకొని ఆ ఫస్ట్ టైం మా నాన్న సంతోషం కోసం ఖర్చు పెట్టాడు. కాదనకూడదు నువ్వు, మళ్ళీ షాప్లోనే ఇచ్చేస్తాడు. మన వాళ్ళు అందరూ రెండరు నానా, గ్రూప్ ఫోటో దిగుదాం. ఒరే రండ్రా, ఏదైనా స్లోగన్ చెప్దాం. పేపర్లో ఇస్తారు సుడాకు. మీరే నేటి మేము చెప్తాం. రేపు శనివారం మా సాయన్ని పెళ్లి ఇలాగే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ. ఒరే మళ్ళీ మళ్ళీ ఏట్రా, ఎవడరా ఇటుకి డైలాగ్ రాసింది? ఎవరు రాయలేదని నా ఓన్ క్రియేటివిటీ. ఇంకెప్పుడు నీ క్రియేటివిటీ ఇక్కడ వాడకరా బాబు. ఒరే మహేష్, రేపు హల్దీ. మొత్తం అందరూ ఎల్లో కలర్ బట్టలు వేసుకొని రావాలి. మీ వాళ్ళందరికీ చెప్పి 7 కల్లా రెడీగా ఉండాలి. సరే అన్యా. ఒరే బాబు, రేపు పొద్దున 6కే లేగాలి మనం. ఏరా, రేపు హల్దీ ఆట, అందరినీ ఎల్లో కలర్ బట్టలు వేసుకొని రమ్మన్నారు. ఏ డ్రెస్ కూడా? ఏమో వాళ్ళు చెప్పారు, నేను వచ్చి మీకు చెప్పాను. అంటే మగ పిల్లలు ఎల్లో కలర్, ఆడపిల్లలు వేరే కలర్ వేసుకుంటారు అంటవా? ఏమోరా. గురుగారు, ఏటి మగ పిల్లల తాలూకా? కాదు. మరి ఆడపిల్లల తాలూకా? కాదు. మరి పెళ్లికి ఎందుకు వచ్చారు? పెళ్ళి ఆపడానికి. ఏంటి? అమ్మయ్యా, మొత్తానికి ఓ రోజు గడిపేశాం. ఏర్పాట్లై చూస్తుంటే బాగా గట్టిగానే అయినట్టుంది పెళ్ళింట ఖర్చు. అవ్వనియండి సరదాగా.
పుట్టినప్పుడు పోయినప్పుడు ఎట్టో తన ఖర్చు తను పెట్టుకోలేడు, పెళ్లికన్నా పెట్టుకోనియండి. పెళ్లింట 10 మందికి ఉపాధే కదా సరదాగా. ఏవే ఈ షర్ట్ అక్కడ తగిలిచ్చు. సరేనండి. ఉన్నది ఒకటే రూమ్ కాబట్టి అందరం ఒకటే మాట మీద సర్దుకుందాం సరదాగా. ఆడోళ్ళందరూ అటు, మగాళ్ళందరూ ఇటు, మధ్యలో పిల్లలు సరదాగా. సరేనండి. కరెక్ట్ చెప్పారు సార్. మీరు కొంచెం సైడ్ ఇస్తే నేను నార్త్ నుంచి నైరుతిలోకి షిఫ్ట్ అయిపోతాను. అక్కడికి దేనికండి సరదాగా? వాస్తు సార్, వాస్తు. ఈ ఇల్లును చూస్తుంటే మూలుగుతున్న ముసలమ్మలాగా ఉంది. పడుకున్నాక పుట్టుకుమనిపోయాం అనుకోండి, సాయికిరణ్ పెళ్లి అయిపోద్ది. అది చూసిన ఆత్మ తట్టుకోలేదురా నాన్న. సైడ్ ఇచ్చేయండి సార్, అది సైడ్కి వెళ్ళి సెటిల్ అయిపోతాను. ఈయనొకడు భోజనాలు కూడా బాగున్నాయి కదండి. అవునండి, కానీ అడిగినంత పెట్టట్లేదు. రేపటి నుంచి ప్లేట్లు వదిలేసి గిన్నెని తగులుకోండి సార్, అప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. ఈయనొకడు ఊ అంటే చాలు మీదకి ఎక్కిపోతాడు. ఎక్కుతాను సార్, అన్నా ఎక్కుతాను, అన్నా ఎక్కుతాను. నా అసలే పాము చెవులో మరి చేమ తుమ్మినా వినబడుతుంది నాకు. చాలండి, అన్నీ బానే ఉన్నాయి కానీ ఈ విడిదిల్లు ఒకటే మంచిది ఇచ్చుంటే బాగున్నా. ఫోన్లేండి, మనం విడివిడిగా కాకుండా కలివిడిగా ఉండాలని చెప్పి కలిపిచ్చుంటారు. పెళ్ళన్నాక పలకరింపులు ఉండాలే గాని పట్టింపులు ఉండకూడదు సరదాగా. ఆ బ్రహ్మ వేసే ముడికి మనం బంధువులు మాత్రమే సరదాగా. పిల్లలకి ఇబ్బంది ఉంటదేమో గాని మనకేమి, ముందు ఇలాంటి ఇళ్లలోనే ఉండేవాళ్ళం కదా సరదాగా. ఇల్లు సంగతి తర్వాత, ముందు పెళ్లి గురించి ఆలోచించండి. వచ్చావా నాయనా? ఆలస్యమైందా పితృదేవా? నువ్వు కనబడపోతే భయమేస్తుంది దూలపుత్ర. ఏ నాకేటైనా అవుతుందనా? కాదు, నీ వల్ల ఎవరికేట అవుద్దో అని. ఓరా బాబు, కొంచెం మీ రొమాన్స్ ఆత్మను వచ్చిన సంగతి చెప్పరా బాబు. ప్రతిసారి ఏడు మాకిది. అంతేలారా, తండ్రి కొడుకులు 2 నిమిషాలు ప్రేమగా పలకరించుకుంటుంటే చూడలేరు కానీ ఇన్స్టాగ్రామ్ చుక్కలు ఎలా చేరజారిస్తే చాలు ఊరిని ట్యాప్ 6 వరకు చూస్తారు. ఆ బొక్క నువ్వు ప్రవచనాలు చూస్తావు మరి ఫోన్లోనే. డే, నా ఫోన్ నెంబర్ 1 పతివ్రతరా, దాన్ని ఏమన్నా అన్నా ఉనక కళ్ళు పోతాయి నీకు. రే ఆపండ్రా బాబు, చిన్న గుంటలాగా ఏటిది? మట్టి బొక్కడాల్లో బుర్రలు వేసుకొని వచ్చిన సంగతి మర్చిపోయి గుద్దులాడేసుకుంటున్నారు. బ్లడీ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. వచ్చాడయ్యా చిల్లర వీరుడు. ఒరా మైసే, ఈడు ఇనప మొక్కలు అమ్మేసుకొని జంక బెల్లం కొని కొట్లో ప్యాకెట్లు చుట్టి అమ్మేస్తాడు. ఈడు మనకు చెప్తున్నాడు రా, పెళ్లికి వచ్చిన పిల్లల్ని వదలలేదు, ఇంకెనప సామాన్లు ఏం వదులుతాడు. రే అది టాలెంట్, తాయెత్తులు కట్టించుకుంటూ వచ్చేది కాదు, బై భర్త రావాలి. అబ్బబ్బా, ముగ్గురు సరిపోయారా. ఈడో ట్రాన్సాక్షన్ వీరుడు. ఎరా వచ్చిన సంగతి చెప్తారా, 2 తగిలించమంటారా? నాన్నగారు, సాయన్ని పెళ్లికే కదరా వచ్చాం. పెళ్లి ఆగిపోతుందండి. ఏం మాట్లాడుతున్నారా? శుభమాని పెళ్లి జరుగుతుంటే అవేం మాటలు రా సరదాగా. నిజం నాన్నగారు, పెళ్లిలో ఒక బ్లాక్ షీప్ తిరుగుతుంది. బ్లాక్ షీపా? బ్లాక్ షీప్ ఎందుకురా నాన్న? పెళ్లికి ముందే యానవ బోధనలు ఎట్టేస్తున్నాడు సాయికన్నా. మీరు ఉండండి సార్, దానికి తొందర మీకే. ఒరేమా, నువ్వు మ్యాటర్ పూర్తిగా చెప్పురా. సాయన్ని పెళ్లి ఆపడానికి ఓ నల్ల గొర్రె దిగింది. ఎరా ఎక్స్ట్రాలా కొట్టారంటే దవడ సైడ్ అయిపోద్ది. నోట్లో నుంచి మంచి మాటలు రావేట్రా? నాకు తెలుసులేండి, నా మాట నమ్మరని. అయినా తప్పు మీది కాదులేండి, రసుకులు తింటూ నా తలరాత రాసిన బ్రహ్మదేవుడిది. ఏట్రా మధు నువ్వు అంటుంది? ఒరే నత్త మొక్కలు వేసుకుని చూస్తారట్రా, మీరు కూడా విన్నారు కదా, చెప్పండి. ఎవడో గాని పెళ్లి ఆపడానికి వచ్చానని చెప్పి మాయమైపోయాడు. అవును అంకుల్, మా చెవులతో మేమే విన్నాం. మీ సోవులతో మీరేనకపోతే పక్కనోడు ఏంటంటే తొక్కల డైలాగులు మీరేనే. నలుగురు విన్నారని అంటున్నారంటే ఇది సరదాగా తీసుకునే విషయం కాదండి సరదాగా. ఎవడరా నాన్న ఆడు? వాడు ఎవడైనా సరే ఆడికి ఇదే చివరి పెళ్లి భోజనం. నేను కన్నెర్ర చేస్తే కాకి కూడా రెట్టేయడానికి భయపడుతుందిరా నాన్న. అలాంటిది నేను ఉండగా మా సాయికరణ పెళ్లి ఆపుతాడా? ఆడి దినం భోజనం తినగానే నిద్రపోను నేను. నా దగ్గరికి తీసుకురండి రా నాన్న. సార్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా. అన్నోడు మాకేమీ అడ్రస్ ఇచ్చి వెళ్ళలేదు, మనమే కనుక్కోవాలి. ఈడేవాడండి బాబు పెళ్లి ఆపుతానంటాడు. వాడికి ఏం అన్యాయం చేశాడు మన సాయి కిరణ్? ఏం చేసేనే సరే ఆ నెలగైనా పట్టుకోవాలి. అసలుకే ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నాడు సాయన్య. రే బాబు మతాబు, పెళ్లి ఎవరైనా ఒకసారి చేసుకుంటారా? ఒకసారైనా ఫస్ట్ టైమే కదరా. నీ బుర్రకో సాష్టాంగ నమస్కారం రా బాబు. పెళ్ళి ఆపటం ఏంటండి సరదాగా? అదే గాని జరిగితే ఇంకేమన్నా ఉందా? అవును అంకుల్, ఇరిగిపోయిన పాలతో రసగుల్లా అవుతుంది, ఆగిపోయిన పెళ్లితో పరువు గుల్లగొల్ల అవుతుంది. అలా చూడకండి, ఏదో ఫ్లో వచ్చింది చెప్పాను. ఇప్పుడు సాయన్ని పెళ్లి పరువు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటిని మనమే కాపాడాలి. మనల్ని సృష్టించినందుకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది.
ఆ నల్ల గొర్రెని పట్టుకోవాలి. పరువుతో పాటు పెట్టిన ఖర్చు కూడా పోద్ది. దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. పెళ్ళంటే విజయనగరం వైజాగ్ బస్సు అనుకున్నాడేటర్ నానాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఆపిడానికి. డబ్బులు మన చుట్టాలు లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. కానీ పరువు ఊపిరి లాంటిది, ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రాదు. కాబట్టి మనమే ఏదో ఒకటి ప్లాన్ చేసి పట్టుకోవాలి సరదాగా. మీరేం భయపడకండి నానా, నా దగ్గర ఆషాఢం ఆఫర్ లో కూడా దొరకని ప్లాన్ ఉంది. నీ ప్లాన్లు కానీ పాటించావంటే తీర్థయాత్రలకు వెళ్ళి పాదయాత్ర చేసినట్టు ఉంటది. ఒక్క నిమిషం ఆగండి సార్. ఏటండి ఇవి? చాట్ సార్. బోరు కొడుతుందని బొమ్మలు గీసుకోవడం తెచ్చినట్టున్నాను నాన్నగారే. కాదరా నానా, ఇది పెళ్లి జరగబోయే కళ్యాణ మండపం బ్లూ ప్రింట్ అమ్మారి. దేనికి సార్ ఇది? ప్లాన్ ఇక్కడ నానా. హైదరా మహేష్, అన్ని పెళ్ళికి వెడ్డింగ్ ప్లానర్ అయిపోయి డబ్బులు లాగేద్దాం అనుకుంటున్నట్టున్నారు సార్. నానా మధు బుద్ధేననుక గెద్దలాగా ఎగిరిపడతావా మరి. మనకు కావాల్సినోడు ఈ చుట్టుపక్కల ఉంటాడు రా నానా. ఆడు దొరకాలంటే మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నిద్ర వస్తుంది, పడుకుంటా. అలా అంటున్నారేటండి గురుగారు, ఒకసారి మ్యాప్ చూడండి. ఈసారికి సరదాగా మడిసి పెట్టుకోండి. ఆ ప్లాన్ ఏదో మేమే వేస్తాం సరదాగా. నా ప్లానింగ్ లో డిఫాల్ట్ ఉంటది కానీ ఫాల్ట్ ఉండదు అమ్మారి. ఈ ప్లానింగ్ తో పెళ్లి ఆపడానికి వచ్చినోడు కాదు, పెళ్లి చేయడానికి వచ్చిన పంతులు కూడా పట్టుకోలేము. నా మినీ హెస్ట్ మర్చిపోయారట నానా. వాళ్ళకైతే తెలియదు కానీ మీకు తెలుసు కదమ్మారి. పాస్ట్ ఈజ్ పాస్ట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. వాడేమంటున్నాడండి? చదువు ఆపేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడంట. సరే మామ, అన్ని పట్టుకున్నంత వరకు మనం రెప్పవాల్సి పడదురా. అవునరా మహేష్, కష్టే సీతాఫలం అన్నారు. అందుకే రీల్స్ చూసి పడుకుందాం పద. మహేష్, కామెడీ వాళ్ళు ఇంకా రాలేదేట్రా? పంప తీసి సాయాన్ని మర్చిపోయాడా? వస్తారులేరా బాబు, ఒకరోజు అటు ఇటు అవుతుంది. ఈసారి ఎలాగైనా సరే డీజే ముందు కామెడీతో నాయని డాన్స్ చేసేయాలరా. నువ్వు నాగిని ఏమో గాని ఈడెవడో నీ కామెడీతో భోగిని వేస్తున్నాడు. ఎన్నాళ్ళు పావురం అనుకున్నాను కదరా, ఇప్పుడు చూడు పావులా ఎలా తిప్పుతుందా. మా ఇంట వంట ఇలాంటివి లేవురా బాబు. మా లేడీస్ గాని ఇలా చేస్తే పొద్దున్న కత్తి కోసుకుంది. రేయ్, ఏంట్రా అక్కడ గోలా? పడుకోండి. బయటికి రారా, బయటికి రారా. ఎందుకురా, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మా అమ్మ నాన్నలను కూడా పెంకిటిల్లో పెట్టి గుండెలో ఉన్న 4 డేలస్ గదులను దానికే ఇచ్చాను కదరా. గుండె గట్టిగా కొట్టుకుంటే తనకి ఇబ్బంది అవుతుందేమో అని ఆయాసపడ్డం ఆఫీసర్ మహేష్. అలాంటిది నన్ను మర్చిపోయి ఇంకెవరితోనే రెచ్చిపోతుందిరా. ఎన్నాళ్ళు నాకు దొరికిన పోషకాహారం ప్రేమ ఒకటే అనుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఎవడో ఎంగిల్ చేసేయడానికి తయారయ్యడ్రా. ఊరుకోమా ఊరుకో, మనం చేసుకున్న పాయసంలో అప్పుడప్పుడు పిల్లులు మూతులు పెడతాయి. అలా అని పారేసుకుంటావా? కష్టాలు దూలగాడికే సారీ దమ్మున్నోడికే వస్తాయిరా. ఇప్పుడు ఆడవలసింది నా దగ్గర కాదు, ఈ ఏడుపు వినాల్సిన వాళ్ళ దగ్గర. హాయ్ మధు, ఏంటి ఈ టైంలో చేసావ్? ఏ ఇంకా సాంగ్ షూటింగ్ అయిపోలేదా? ఏంటి మధు, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు చీర కట్టుకున్న చేతులు అనుకున్నాను కదే, కానీ ఈ రోజే తెలిసింది పంజాబీ డ్రెస్ లో ఉన్న ఊసర విలువే నువ్వు. ఫోన్ చేసిన ఒక్కసారి కూడా తిన్నంగా మాట్లాడవా నువ్వు? నేనేంటి పద్యాలు పాడుతున్నాను ఏంటి, గ్రామర్ చూసుకుని మాట్లాడటానికి? అయినా నాకు సిగ్గులేదు కాబట్టి కాల్ చేసి మాట్లాడుతున్నాను. నా ప్లేస్ లో గాంధీ తాత ఉన్నాడు అనుకో, కర్రెచ్చి కొట్టింది నిన్ను. నా అలాంటి పతివ్రత శిరోమణి నిన్ను మోసం చేస్తే పన్నీరు కూడా దొరకదే నీకు. ఒరే బాబోయ్, నువ్వు అసలు దేని గురించి ఏడుస్తున్నావో చెప్పాడు. అంతా చూసాం. ఆ పాటలు, ఆ ఊపులు, ఆ స్టెప్పులు, అబ్బో కొత్తగూడెం పవర్ ప్లాంట్ లో ఎనర్జీ మొత్తం నీలోనే కనిపిస్తుంది. అసలు నిన్ను కాదే, ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా మామ నానాలి. ఓహో, ఆ రీల్ గురించా మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మా పిన్ని కొడుకు ఇంటికి వచ్చాడు, రీల్ చేసేంత వరకు వదలలేదు నన్ను. హలో హలో మధు, మధు ఏమైంది మధు? మీరు మాట్లాడుతున్న వ్యక్తి ప్రస్తుతం నిద్రమత్తులో కలవరిస్తున్నాడు. దయచేసి కాసేపు తర్వాత కాల్ చేయండి. హలో హలో, ఏంటి కాల్ కట్ అయింది? ఏమైందిరా? ఒరే మహేష్, మీ ఇంట్లో లేడీస్ ఇలా చేస్తే ఏడ్చేద్దురా? పదులు నేను కత్తితో కోసుకుందురామా? ఏ కత్తితో? పదులు నేను కత్తితోరామా? నీ అబ్బా ఏం లేని దానికి మసిపూసి మా ఇంటి దీపాన్ని అవమానించేలా చేసావు కదరా పాపిస్తాడా. ఏమైందిరామా? రీల్లో ఉన్న 4 పిల్లి కూడా కట్టరా. కొరియర్ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పి నా కాపురం కూల్చేయడానికి చూసావు కదరా నీచుడా.
పందినా కొడుకులా ఉన్నాడు ఆడిపిండి కొడుకేట్రా నోరు ముయిరా తగులుబాజీ. హలో, ఏంటి మధు ఏదో అనేసి కాల్ కట్ చేస్తా నిన్నేనేటంటాను కోమలి, అంటే గింటే ఐ లవ్ యూ అంటాను. ఓవరాక్షన్ చేయకు, మళ్ళీ అపార్థం చేసుకున్నావు కదా నన్ను. చిచ్చి, నేను అప్పు చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాను, అలాంటిది నిన్నెందుకు అపార్థం చేసుకుంటాను? ఇక్కడ కొన్ని బేతాల సంఘాలు నన్ను వశీకరణం చేద్దామని ట్రై చేసేలే, కానీ ఏ మాటగా మాటకోమలే, డ్యాన్స్ దొల్లగొట్టావు కోమలే. మా మామ ఎలాగ ఎంకరేజ్ చేశాడు ఇంకా, శ్రీలీల తర్వాత నువ్వే. థ్యాంక్ యూ మధు. కడదాను కాబట్టి ఇన్ని రోజులు మెయింటైన్ చేయగలిగాడు. అయినా రీల్లో చూస్తే గానీ గుర్తు రాలేదా నేను? నన్ను మర్చిపోయావు కదా నువ్వు. ఊరుకో కోమలే, నేను నా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోలేదు, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. అవునా, ఇది 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. ఉండు ఫోన్లో చూసి చెప్తాను. చిచ్చి, సర్లేగానే, ఎంతకీ పెళ్ళికి ఎప్పుడు వస్తున్నారు? మేము రేపే బయలుదేరుతున్నాం. నాకు తెలిసి రేపు వచ్చేసరికి సాయంత్రం అయిపోద్దేమో. నీ రాక కోసం ఆకుల కోసం మేకల, మేకల కోసం ఆకుల, చెక్కల కోసం చెదపురుగులా వెయిట్ చేస్తాను కోమలి. అదేం కంపారిజన్ మధు? నన్ను ఏం చేయమంటావు చెప్పుకోమలే, ఎప్పుడో ఇంటర్ ఎగ్జామ్ లో రాసింది గుర్తొచ్చింది చెప్తాను అంతే. సర్లే, రేపు కలుద్దాం. బాయ్ కోమలి. పెళ్లిలో మన ఎంటర్టైన్మెంట్ హడావుడి ఎంత ముఖ్యమో, ఆ నల్ల గొర్రెను పట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏం చేద్దాం అంటావైతే? హల్దీలో ఒళ్ళు తడిసి ముద్ద అయిపోయినా పర్లేదు, మన కళ్ళు మాత్రం ఆ నల్ల గొర్రె కోసమే చూడాలి. బుర్ర నిండా ఆడి గురించే ఆలోచన ఉండాలి. నాకు నీ మీదే డౌట్. గుంట కనిపిస్తే చాలు, గువ్వలో జవ్వ పెట్టినా పట్టించుకోవు. ఇంతకు ముందు మధుగాడు వేరు, ఇప్పుడు మధుగాడు వేరురా. ఏ రాత్రి ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నావు ఏంటి? ఇందాక నా భుజం మీద చేసినప్పుడే తేడా కనిపించింది. గొడవ జరిగితే ఈవెంట్ ఆగిపోద్దని ఆలోచిస్తున్నాను రా బుడతా. వీడికి ప్రతిరోజు మంగళవారమే, చేసేది లేదు పీకేది లేదు, కానీ ఓవర్ యాక్షన్ మాత్రం ఉంటది. మీరు ఆపండి, ఆయన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఆడిని పట్టుకోవడానికి ప్లాన్ ఎందుకురా బొక్క, కనబడితే కాల్ చేయండి, గంప కింద కోడిలా మూసేద్దాం. సారీ రా, నేను చేయలేను. ఏ ఇంట్రెస్ట్ లేదా? ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. రీఛార్జ్ చేసుకుంటే మీ ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా? అయితే నాకు ఇవ్వాల్సిన 400తో రీఛార్జ్ చేసిరా. వద్దులే, ఎవరి దగ్గరైనా వైఫై తీసుకుని వాట్సాప్ కాల్ చేయి. ఇప్పుడు ఆయన ఎక్కడ నెతకాలరా? ఇట్స్ వెరీ సింపుల్. ఏది లేకపోతే పెళ్ళి ఆగిపోద్దు, దాని చుట్టూ చూడండి, ఆడక్కడే తిరగచ్చు. వావ్ మిస్టర్ మిక్స్, వాట్ ఏ థాట్. పెళ్లికి ముఖ్యమైనవంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, తాళి, ఇంకేమైనా ఉన్నాయా? మంత్రాలు మీ తాత చదువుతాడా? అయితే పంతులను కూడా లిస్ట్ లోకి యాడ్ చేయండి. నేను పెళ్లి కూతురు చుట్టూ కన్నేసి ఉంచుతా. సాయాన్ని సరౌండింగ్స్ అన్ని నాకు వదిలేయండి. ఏమి స్క్రీన్ మీద ఎక్కువసేపు కనిపించేద్దామనా? ఎవడైనా పిత్తినా సరే ఆ వాసన నన్ను దాటే సాయని దగ్గరికి వెళ్ళాలి. తాలిబొట్టు సంగతి నాకు వదిలేయండి రా. నేను పంతుల మీద ఏ కూడా వాళ్ళనేవును. ఎంతసేపు ఇక్కడ ఉంటారా? చెప్పాల్సింది అయిపోయింది. వెనక్కి తిరిగి ఉండడం వల్ల నీ ఎక్స్ప్రెషన్ నాకు కనబడలేదు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆడు కనిపిస్తే ముక్కు మీద కొద్దండి, దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మి ఎటు వెళ్ళలేక తికమకి కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఓకే బాయ్. ఓకే ఓకే, మీటింగ్ డైపర్స్. ఒక డిస్పర్స్ అన్నం కూడా రాదు. 5 పెక్కలు వస్తే అవుతుంది జల్దీ. 5 పెక్కలు వస్తే అవుతుంది జల్దీ. మల్లికార్జునరావు గారు, చెప్పండి మల్లేశ్వరరావు గారు. ఏంటండి హడావుడి? ఏదో హల్దీ అంటండి. అంటే ఏంటండి? చూస్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లు పోసుకోవడం. అది పెళ్ళైన తర్వాత కదండి. ఆ నీళ్ళు వేరు, ఈ నీళ్ళు వేరండి. మనుషులు ఎదుగుతున్న కొద్దీ పూటకో సాంప్రదాయం, రోజుకొక ఆచారం పుట్టుకొస్తుంది. ఇంతకీ స్నాక్స్ ఏమైనా పెట్టారా? సెటప్ చూస్తుంటే పెట్టినట్లే ఉన్నారు. మంచూరియా పెడితే బాగుందండి, తినాలని ఎప్పటి నుంచో కోరికండి. అంత కోరికగా ఉంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తినచ్చు కదరా నాన్న. అది ఏదో 3 ఉప్పులాగా దాచుకుంటారేటి? స్నాక్స్ అంటే ఆకలి లేకుండా ఉండడానికి తినాలి, ఆకలి తీరడానికి కాదురా నాన్న. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా జానెడు పొట్ట కోసమే కదండి. వాళ్ళు ఏం పెట్టినా మాలంటి వాళ్ళు తినడానికే కదా సార్. సుబ్బారావు గారు, ఎవరన్నా అనుమానంగా కనిపించారా? అందరూ అభిమానంగానే కనిపిస్తున్నారు. సరదాగా పుసుకుమని ఎవరిని వెళ్ళి అడిగేసినా అవమానంగా ఫీల్ అవుతారేమోనని అనిపిస్తుంది సరదాగా. నిజమేనండి, నేను ఇందాక నుంచి ఎవరిని అడగలేక అందుకే కామ్గా ఆగిపోతున్నాను. సరే చూద్దాం, మరీ అనుమానంగా అనిపిస్తే అప్పుడు వెళ్ళి అడుగుదాం సరదాగా. ఆలోపు ఆడేదన్నా చేస్తే
మీరు భయపడి నన్ను భయపెట్టకండి సరదాగా. ఈవెంట్ అక్కడ స్టార్ట్ అవుతున్నట్టుంది, పదండి. ఏటోనమ్మా ఈ పద్ధతులు నాకేం అర్థం కావట్లేదు. మా కాలంలో ముందు పెళ్లి చూపులు, పెళ్లి కార్యం, తర్వాతే అంతా సంసారం. నిజమే అక్కయ్య గారు. ఇప్పుడు చూడండి, ఎంగేజ్మెంట్లు, ఫోటో షూట్లు, హల్దీలు, సంగీతులు, రిసెప్షన్లు సంసారం ముందే అయిపోయి పెళ్ళేమో చివరికి చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ముందు ప్రేమ ఒకటి. బాగా చెప్పారు వదిన గారు. ఆ రోజుల్లో పెళ్లి చూపుల్లో దించిన తల మళ్ళీ పెళ్లి అయ్యాక ఎత్తడమే. చేసుకున్నోడుకు పట్టున్నా పొట్టున్నా సొట్టున్నా కళ్ళు మూసుకొని బతికిడమే. ఇదే కదా మనకు నేర్పింది. ఇప్పుడు చూడండి, ఏమంటారండి? కళ్ళు ఉండగా కళ్ళు మూసుకుని ఎందుకమ్మా బతకటం? బాగుంది. అప్పట్లో పెద్దోళ్ళు ఏంటంటే దానికి ఊకొట్టేవాళ్ళం గాని ఇందులోకి ఎవరు చేసుకోవడం పద్ధతేనా? అందుకే కళ్ళు మూసుకొని బతికిడమే అన్నాను. అలా కళ్ళు మూసుకునే బతికే బతుకు బతుకులాగా ఉండదమ్మా, బందికానాలా ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలు ఎవ్వరు కళ్ళు మూసుకుని బతకట్లేదు. కళ్ళు తెరిచి ముందు చూపుతో బతుకుతున్నారు. మనమే ఇలా వెనకాల కూర్చుని అక్షంతలు వేస్తుంటాం. కాదమ్మా, నలుగురిని పెళ్లికి పిలిచేది వాళ్ళు జీవితాంతం బాగుంటారని, దీవిస్తారని. ఇలా నలుగురు కలిసి వాళ్ళ జీవితాన్ని గురించి దేవి మాట్లాడుకునేది కాదు. ఎవడి జీవితం వాడిష్టం. మనం రూపాయి పెడతామా చేస్తామా? చెంబుడు పసుపు నీళ్ళు జలుకుని భోంచేసి వెళ్ళండి. రేపేంటి ఫుల్ డీజే? మామూలుగా ఉండదురా తమ్ముడు, చెప్పలు కుమ్మేయాలి. ఫుల్ ప్రిపేర్ అయిపోండి. చూస్తావు కదా నీ ఆ మామూలుగా ఉండదు. రేపు సంగీతంలో రచ్చ రచ్చే. ఒరే మైసు, నీ ఫోన్లో ఎన్ని పాటలు ఉన్నాయిరా? నా దగ్గర 70 పాటలు ఉంటాయిరా. అందులో మంచి బీట్ ఉన్న పాటలు ఎన్ని ఉంటాయి? ఓ 30 పాటలు ఉంటాయిరా. అయినా ఎందుకు ఇప్పుడు? ఎందుకంటావేట్రా మేకు జుట్టు? రేపు మనం వేసే డాన్స్ కి స్టేజ్ కింద జనాలే కాదు, వీడియో చూస్తున్న జనాలు కూడా ఊపెక్కిపోవాలి. మనం వేసే స్టెప్లకి విజయనగరం మొత్తం విజిల్స్ తో మారు మోగిపోవాలి. అయితే సంగీత్ కోసం ఇప్పటి నుంచే మనం సాధన మొదలెట్టాలి. సాధన? ఆ పేరు ఎంత బాగుంది. తేప అని నీ పేరెడితే ఎంత బాగుంటది. ఆవరాక్షన్ చేయకురు. హల్దీ హడావిడి అయిపోయింది సరదాగా. రేపు సంగీత్ కాబట్టి ఇలా డాన్సులు చూస్తూ ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు సరదాగా. అవును, నిజమేనండి. రేపు మనకు పనే ఉంది అక్కడ. ప్రేక్షక పాత్ర ధరించి కాలు మీద కాలేసి కూర్చుని చూస్తూ ఆనందించడమే. ఆహా నాన్నగారు, మీరేం సోలో జడ్జి కాదు, పుష్పరాజులా కూర్చొని మార్కులు ఇవ్వడానికి. ఈ పెళ్లిలో మీరు కూడా కంటెస్టెంట్సే. ఏంట్రా ఇప్పుడు మీతో పాటు కూర్చుని నేను కూడా నాగినీళ్ళు సాల్సాలు వెయ్యాలా? తప్పదు అంకుల్. రేపు సంగీత్ లో చిన్న పెద్ద, ఆడ మొగ, ముసలి ముతక, మధు మనిషి అని ఏ రిజర్వేషన్లు లేవని రికార్డింగ్ చేసి మరి వాయిస్ మెసేజ్ ఎట్టాడు సాయని. వయసుకు తగ్గట్టు ఊపాలి, జెండర్ కి తగ్గట్టు బెండ్ అవ్వాలని సాయని కండిషన్. పెన్షన్ తీసుకునే ఏజ్కి దగ్గరలో ఉన్నాం, మేమేట్ చేయగలం. మీరు ఇప్పుడు ఏంటి మైకిల్ జాక్సన్ లో 3 మోకలు గట్ట చేయక్కర్లేదు. బీటికి తగ్గట్టు ఫిట్స్ వచ్చిన వాళ్ళు బాడీ ఊపియండి చాలు. ఆ ఊపులో ఏ మక్కో పెక్కో పట్టేసింది అనుకో, కూర్చుని హాస్పిటల్ చుట్టూ తిరగాలి. గేట్ అవ్వదలేండి నాన్నగారు, ఇన్ని సంవత్సరాలు అమ్మేటిన దీపాలు మిమ్మల్ని కాపాడేస్తాయి. ఆ నోటికి కోల్గేట్ కాదురా, టోల్ గేట్ ఎట్టాలి. అప్పుడు గాని నీ పన్ను సొలుపు తీరదు. చూడండి అంకుల్, మమ్మీ డాడీలు డ్యూయెట్ల మెయిన్ అనే సాయని మరీ చెప్పాడు. అమ్మో, ఇంట్లో గరిటంటే తిప్పేస్తాం కానీ స్టేజ్ మీద డాన్స్ గట్రా మా వల్ల వేయటం కాదురా బాబు. ఇదిగా అమ్మా, నువ్వేటి సాయి పల్లవిలాగా డాన్స్ వేసి అక్కడ లేదు. మా మీద అలిగినప్పుడు అలా మూతి తిప్పుకుంటావు కదా, ఆ మూతిని మ్యాచ్ చేస్తూ కాళ్ళు చేతులు కొద్దిగా ఫాస్ట్ తిప్పావనుక అదే డాన్స్. రేయ్, నువ్వు నోరు ముయ్యకపోయావనుకో నీ మీద ఎక్కేస్తాను నేను డాన్స్. మీరు ఆగండి, నేనే డైరెక్ట్గా సాయిబాబుకి కాల్ చేసి కనుక్కుంటాను. హలో సాయిబాబు. చెప్పండి అంకుల్. అదే పెద్దోళ్ళు కూడా డాన్స్ వేయాలి అని చెప్పావంట. ఏంటి అప్పుడే డాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టారా? అది కాదు బాబు, మా పిల్లలకి పెళ్లి చేసే వయసుకు వచ్చేసాం, మేమేం డాన్స్ వేస్తాం. కావాలంటే నీ పెళ్లి కోసం ఇంకేమన్నా చేయమంటే చెప్పు. కిరాణా షాప్ నుంచి ఏదైనా రైస్ బ్యాగ్ కట్టర్ మోసుకొచ్చేయమంటావా? అంకుల్ గారు, మీరు కొంచెం ఆ మిల్లు మైండ్ లోంచి పెళ్లి మైండ్ లోకి రండి. మీరు రేపు సంగీత్లో ఆంటీతో కలిసి సాల్సా ఇయ్యాలంతే. అది కాదు బాబు, ఈ విషయంలో మాత్రం మీరు నన్ను నించోబెట్టి భగవద్గీత చెప్పినా నేను తగ్గను అంకుల్. మీరు చేయకపోతే నా పెళ్లి ఆపేస్తాను, ఇక మీ ఇష్టం. ఆల్రెడీ ఆపేయడానికి ఎవడో దిగాడు.
చచ్చా అవేం మాటలు బాబు, నీ సంతోషం కోసం సాల్సా ఏంటి, ఫ్లోర్ మూమెంట్లు కూడా వేయటానికి మేము సిద్ధమే. సాయిరామ్, ఇప్పుడు మనసుకి హాయిగా ఉంది. ఇదే మూడ్ లో కంటిన్యూ అయిపోండి. మీకు డాన్స్ నేర్పించడానికి మాస్టర్ను కూడా అరేంజ్ చేశారు. నాన్నగారు ఇలా ఫోన్ ఇవ్వండి. అనియా రేపు సంగీత స్టేజ్ కి నట్లు బొట్లు గట్టిగా పెంచమని చెప్పు, వీలైతే వెల్డింగ్లు కూడా చేయమని. దేనికిరా? దేనికని అంతదేమాకు అడుగుతున్నావేటి? రేపు నా స్టెప్పులకి స్టేజ్ స్టెప్పులు వేయకుండా ఉండాలంటే ఆ మాత్రం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే మండపాలు కూడా కూలిపోవచ్చు. అందుకే ముందుగుండానే రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నాను. ఇదేరా, ఇదే నీతో వచ్చిన బాధ. ఊపు తక్కువ ఊపులాట ఎక్కువ. మనిషికి నలుపు ఉండొచ్చు కానీ నులుపు ఉండకూడదు. ఎక్స్ట్రాలు చేయకుండా రేపు సంగీతం ప్రిపేర్ అవ్వు. ఓకే అనియా, నువ్వు ఎలాగంటే అలాగే. వీళ్ళందరి చేత డ్యాన్సులు వేయించి ఈవెంట్ని సక్సెస్ చేసే బాధ్యత నాది. నువ్వు తడికొట్టేసుకొని పడుకో, ఉంటానా, బాయ్. ఏమైందండి? మనం డాన్స్ వేయకపోతే పెళ్ళి ఆపేస్తాను అంటున్నాడు. అందుకే ఏమనలేక ఓకే చెప్పేశాను. అంతేకాదు రేపు బాగా డాన్స్ వేసినడికి గిఫ్ట్ కూడా ఉంటదంట. గిఫ్టా? గురుగారు, రేపు ఒక్క రోజు అందరూ 20 ఏళ్ళు బ్యాక్ వెళ్ళి ఆగస్టు 15 పోటీలు అనుకుని ప్రాక్టీస్ చేద్దాం. గెలిచినోడికి గిఫ్ట్లు, మిగిలిన వాళ్ళకి స్వీట్లు. ఏటంటారా నాన్న? ఇంకేటంటాం, పైగా డాన్స్ ప్రాక్టీస్ కి మాస్టర్ కూడా అరేంజ్ చేశాడంట. ఎంత అవమానం రా నాన్న నాకు. నేను ఉండగా మళ్ళీ మాస్టర్ ఎందుకమ్మారి? నాన్న సాయికిరణ్ కట్టప్ప పొడిచిన దానికన్నా పెద్ద పొట్టరు నాన్న ఇది. సార్, ఆయన అన్నది డాన్స్ మాస్టర్ గురించి, ట్యూషన్ మాస్టర్ గురించి కాదు. ఏదైనా అవనీరా నాన్న. ఫిల్మీ మోజీలో ఒక్కడే మాస్టర్ ఉండాలి, అది వన్య మాస్టర్ అయ్యి ఉండాలిరా నాన్న. సార్, పిత్తుల్లో పలు రకాలు ఉంటాయి. మనం ముందు ఆల్రెడీ పిత్తాం కదా అని మిగిలిన పిత్తులన్నింటినీ రాకుండా ఖండించడం కరెక్ట్ కాదు సార్. ఆ డాన్స్ మాస్టర్ ఈ పాటికే వచ్చుంటాడని చెప్పి సాయి అన్నాడు. బాబీ అన్న, నువ్వేటలాగా చెప్ప పట్టుకుండా సడన్ ఎంట్రీ ఇచ్చా? తారాజవ్వకి ఎగరమని నన్ను రమ్మని ఒకటి చెప్పక్కర్లేదురా. దానికి నిప్పు నా కూపు దొరికితే చాలు దూసుకొచ్చేస్తాం. ఎంత దూసుకెళ్ళినా తుస్సుమని కింద పడాల్సిందే కదా. ఎవడి చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి రాగానే సీనియర్ మీద పంచులేస్తున్నాడు. ఆడ ముక్కులో పొక్కు, ఆడి గురించి ఎందుకులే అన్న. పత్తికి పత్తి వ్యాపారానికి తేడా తెలియని పిల్లబచ్చన కొడుకాడు. నువ్వేటి ముగ్గురు పిల్లలకు మొగుడు వేటి? ఎంతమంది ఉంటుండగా మళ్ళీ నీ ఎంట్రీ ఎందుకు రా నాన్న మాకు? కొత్త కడ్డాయిలు కరుస్తున్నాయని కంఫర్ట్ కోసం పాత కడ్డాయిలు తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళు మసిగొడ్ల మూలన పడేశారు అనమాట. రే మధు, నా గురించి చెప్పలేదు వీడికి? చెప్పడానికి ఏం లేదని చెప్పాడు. రే, నిన్న కాక మొన్న వచ్చి సీనియర్స్ మీద డైలాగ్ లేసావు అనుకో, కొత్త బండి కింద నిమ్మకాయలా నలిపేస్తా. ఎప్పుడు వచ్చామని కాదనియా, పేలే పని చేసావా లేదా అన్నది ముఖ్యం. ఇంతకీ నీ స్పెషల్ ఎంట్రీకి రీజన్ ఏంటన్యా? అచ్చు తప్పు, స్పెషల్ ఎంట్రీ కాదు, ఇది రీ ఎంట్రీ. దానికే రీజన్ చెప్పు. ఈ మధ్య కొత్తగా ఒక స్టార్ట్అప్ పెట్టాను, తెలీదా మీకు? స్టార్ట్అప్ అంటేనే తెలీదు, ఇంక నువ్వేటి పెట్టావో మాకెలా తెలుస్తుంది? ఇంతకీ ఏటని అది? వరల్డ్ ఫేమస్ డాన్సర్ బాబీ నాట్య మండలి. నాట్య మండల అంటే ఏటి చేస్తారని అక్కడ? ఈ బుర్ర వేసుకొని డిగ్రీ వరకు ఎలాగొచ్చావురా? నీకన్నా మా పెనుబాకు రాముగాడే నయ్యం కదరా. ఆడేవాడన్యా? నీలాగే రాయి ఇచ్చి వీపు చూపిస్తాడు. అంటే సాయాన్ని అరేంజ్ చేసిన డాన్స్ మాస్టర్ నువ్వేనా? ఎస్, బాబీ ది వరల్డ్ ఫేమస్ డాన్సర్. నిమజ్జనం ముందు డాన్స్ చేసిన పంపించి మాస్టర్ అంటాడేట్రా సాయన్యా? ఒరే మధు, వీడిని కంట్రోల్ చేయకపోతే నాటుకుంటల గ్యాంగ్ లో ముగ్గురే ఉంటారు. ఈడు వాటం చూస్తుంటే రికార్డింగ్ డాన్సులకి ఎక్కువ, బిందుల డాన్సులకి తక్కువలాగా ఉన్నాడా మరి? ఈడేటి నేర్పిస్తాడు, మనకు అసలుగా ఎక్కువ టైం లేదు. అందరూ వస్తే ప్రాక్టీస్ మొదలెడదాం. సరేనా, అందరిని పిలుచుకొచ్చేస్తాను. సార్ సార్ అటెక్కడికి సార్, ప్రాక్టీస్కి రండి. నానా, నేను మీలా కుక్కర్లో పప్పు ఉడికించే రకం కాదురా నాన్న, చిత్తి నిప్పుతో సిగరెట్ వెలిగించుకునే రకం. నా రూటే స్క్వేర్ రూట్. మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటాను. కమాన్ కమాన్, అందరూ వచ్చినట్టే కదా. ఇప్పుడు నేను స్టెప్ వైజ్ మూమెంట్స్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ అందరూ హస్బెండ్ అండ్ వైఫ్ పేరుగా నిల్చోండి. షేట్, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయిందిరా. ఏమైందిరా? బాబీ అన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ పేరుగా నిలబడమన్నాడు. కామెలీ ఏమో భీమిలీలో ఉండిపోయింది. ఎంతసేపు రా వీళ్ళు రావడానికి? అబో ఆత్రం, భీమిలి ఏటి పొయ్యి దగ్గర ఆకుమాడు అనుకున్నావు ఏంటి? నువ్వు కలవరించడానికి వచ్చేదానికి. కమాన్, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ మీ వైఫ్ భుజం మీద తలపెట్టి హిప్ మీద చేయి పెట్టి అటు ఇటు ఊగండి. ఓర్ బాబు, నువ్వేం మాతో నాట్యం చేయిస్తున్నావా, కార్యం చేయిస్తున్నావా? ఏంటి పోజులు? మెల్లగా మీకు ఊపిరొప్పిద్దామని మొదటి ప్రయత్నం అంకుల్. 90 వేస్తే ఆటోమేటిక్ అదే వస్తుంది. నా ఇంటి కాదురా, నిన్ను కొడితే వస్తుంది ఎక్కడలేని ఊపులు. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తాడు ఈయన.
రండి సార్. ఏంటి సార్ లేట్ ఎంట్రీ ఇచ్చారు? ఆల్రెడీ హల్దీ కూడా అయిపోయింది. ఊర్లో పళ్ళు చక్క పెట్టుకుని వచ్చేసరికి సరిపోయింది సార్. సరే సరే లోపలికి రండి సార్. ఇక్కడికి తీసుకొచ్చారు సార్. మనకి విడుదల లాంటిది ఏం లేదా? మీకు అలా అనిపించడంలో తప్పులేదు సార్, కానీ ఈ తప్పు మనకి ఇంకో దారి లేదు. పరమానంద శిష్యులందరికీ ఇదే విడిదిల్లు. ఒరే మావా తప్పనొచ్చిందిరా. ఉదయం నాకు 2 సార్లు దొడ్డుకొచ్చిందిరా. నీ అబ్బా ఆ దరిద్రం గురించి నాకెందుకురా? మరి తపన వస్తే నాకెందుకురా? సరే సర్లే, తపనతో పాటు కామెడీ కూడా వచ్చిందని చెప్దామని వచ్చాను. ఏంటి కోమలి వచ్చిందా? ఇంకా ఇక్కడే నిలబడ్డావేట్రా? పద పద, పాపను చూస్తే గానీ ఆకలి తీరేలా లేదు. ఆ దూల మధుగాడికి దూరంగా ఉంచండి మమ్మల్ని. మీరు అలా తలుచుకున్నారా లేదా? మీ దగ్గరికే వచ్చాడు అదిగోండి. ఈసారి గాని ఎక్స్ట్రాల్ చేస్తే ఈ పెళ్లిలోనే వాడి పెళ్లి కూడా చేస్తాను. కోమలితోనే కదా. ఏట్రా? ఏం లేదు అంకుల్, లగేజ్ లోపల పెట్టిమంటారా అని. అక్కర్లేదు, మేము పెట్టుకోగలం. పోనీ కోమలిని తీసుకెళ్ళమంటారా? ఏంటి? ఒరే బల్లి, ఎవడి పేరుతో వాడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు రా. చివరికి మనమే పేరుగా మిగిలిపోయాం. నీతోనే డాన్స్ చెయ్యాలా ఏటిప్పుడు నేను? సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదే రాలుతుంది. మరేట్రా నీ బాధ? వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. అదేరా, మన కోసం కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటాడులే ఆ దేవుడు. నిజమేరా బల్లి, దేవుడు ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. గీత కాల్ చేస్తుంది. ఎత్తురా మరి. హలో గీత. హాయ్ సురేష్, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే గీత, నువ్వు అక్కడ నేను ఇక్కడ అని పాట పాడుకుంటూ. పెళ్లిలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. ఊరుకో గీత, సీతమ్మ లంకలో ఉంటే రాముడు సంక్రాంతి చేసుకుంటాడా? నువ్వు లేని పెళ్లి నాకు ఉప్పు కారం లేని పల్లి. అసలు ఎప్పుడు వస్తావు నువ్వు? నేను ఆల్రెడీ వచ్చేసాను సురేష్. ఏంటి వచ్చేసావా? ఎక్కడ ఏ మూలం దాక్కున్నావు నాకు కనబడకుండా? అంటే నేను విడుదలకు రాలేదు, అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడ మంత్రిస్ హోటల్లో తాతయ్య నాకు రూమ్ తీశారు. ఎక్కడికే రావాల్సింది కదా గీత, అక్కడైతే నీ చుట్టూ 4 గోడలే ఉంటాయి, ఇక్కడ 4 ఉంటారు. అదేదో నువ్వే ఇక్కడికి వచ్చేవచ్చు కదా సురేష్. నేను అక్కడికి వస్తే ఏం బాగుంటుంది గీత? పైగా ఎవరూ లేరంటున్నావు నీతో. పాడుబుడతో చూస్తే అన్ని పాడుగానే కనిపిస్తాయి సురేష్. ఏం కాదులే, నువ్వు రా ముందు, నాకు తోడుగా కూడా ఉంటావు. సరే గీత, నువ్వు కాల్ కట్ చేసే లోపు నీ కాలింగ్ బెల్ మోగిపోద్ది. ఏమైందిరా? గీత బయట రూమ్ తీసుకుందంట, నన్ను కూడా అక్కడికే వచ్చిమంది. నేను ముందే చెప్పాను కదరా, ఆ దేవుడు ఏదో ప్లాన్ చేసే ఉంటాడని. నేను గేట్ దగ్గరికి వెళ్తున్నాను, బాయ్. ఆ దేవుడు నాకు కూడా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుండు. ఓ ఎంత పెద్ద హోటల్! 303 గీత రూమ్ ఇదే. టింగ్ డింగ్. హాయ్ సురేష్. హాయ్ గీత, లోపలికి రా. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి హోటల్లో దొడ్డికెళ్ళాలి. ఏం సురేష్ ఏదో అనుకుంటున్నావు? ఏం లేదు గీత, రూమ్ బాగుంది. సరే కూర్చో, నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. చందమామని కడిగినా కడగకపోయినా అందమేం తగ్గిపోదులే గీత. చి పో సురేష్. ఎత్తండ్రా, మీకు స్వర్గం చూపిస్తాను. రే రే ముందు ఈ స్టెప్ రా. ఊపిరాగిపోయినా ఇదిరా ముందు. కాదరా, అన్ని తప్పులు తడకలు చేస్తున్నావు నువ్వే. నుండి ఫోన్ వస్తున్నా, ఇదేంటి వీడియో కాల్ చేస్తున్నాడు? యారా ఎక్కడెక్కడికే వీడియో కాల్ చేస్తున్నావు? గొవ్వ బలిసిందా? రా ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడెక్కడ అక్కడ చూస్తావేట్రా, ముందు ఇక్కడ చూడు. రే రే రండ్రా, ఇది చూడండి. యారా నోరు పడిపోయిందా? మాటలు రావట్లేదు. రూముని చూస్తేనే ఇలాగైపోతే రూమ్ లో నాతో పాటు గీతను చూస్తే చచ్చిపోతారేమో. రే పుడతా, ఎక్కడరా ఉన్నావు? మీలాంటి దరిద్రులకి దూరంగా నా అదృష్టానికి దగ్గరగా మంత్రీస్ లో చిల్ అవుతున్నాను రా. ఆకాశంలో స్టార్స్ చూడడం తప్ప ఎప్పుడైనా స్టార్ హోటల్కి వచ్చారా మీరు? కనీసం ఆ గేట్ నైనా ముట్టుకున్నారా? యూ మిడిల్ క్లాస్ లవర్ బాయ్స్. ఆనందం స్టార్ హోటల్స్ లో ఉండదురా, నలుగురితో ఉన్నప్పుడు. ఆనందం బొక్క అని కవరింగ్లు చేయకు, నోట్లో చేమల మంది పోసిగలను. తోటోడు సుఖంగా ఉండడం చూడలేరు కానీ సర్వేజన సుఖనోభవంతో శ్లోకాలు ఒకటి. మీరు కుళ్ళుకోవాలని వీడియో కాల్ చేశాను. మాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. చచ్చిపోయిన కరోనా అయినా మళ్ళీ వస్తదేమో గానీ మీకు మాత్రం టైం రాదురా. ఒరే బుడతా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. హలో మేఘ్ గారు, మీరు కూడా పక్కనే ఉన్నారా? అందరూ మొదగాన్ని అంటారు గాని అసలైన మెత్తన బిస్కెట్ నువ్వురా. ఒరే మామయ్య నన్ను రెచ్చగొడుతున్నాడు రా. హే లాలీపాప్, కూల్ డౌన్ కూల్ డౌన్. ఎందుకురా అలా బీపీ తెచ్చుకుంటున్నావు? కొద్దిగా మజ్జిగ తాగు, చల్లబడతావు. ఓ మీకు అక్కడ 2 రెక్కల టేబుల్ ఫ్యాన్ తప్ప ఏసీ లేదు కదా? బై ద వే, రాజా గారి గది ఎలాగుంది?
సంటి పిల్లలకు సోంపాపిడి దొరికినట్టు ఉంది. థ్యాంక్స్, నమస్తే. మీరు దోమలతో గ్రూప్ డిస్కషన్ పెట్టుకోండి, నేను ఇక్కడ గీతతో ప్రాక్టికల్స్ చేసుకుంటాను. రే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చేతిలో AK-47 ఉన్నోడితో అయినా పెట్టుకోండి, కానీ అదృష్టం ఉన్నోడితో మాత్రం పెట్టుకోకండి. ఏటి అర్థమైందా? సురేష్, నా మీద బెంగ పెట్టుకోకండిరా, రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఎదవల్ల కనిపిస్తారు గాని ప్రేమ ఎక్కువే నా మీద. ఈ ఒక్క నైట్కి అడ్జస్ట్ అవ్వండిరా, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఎవరు సురేష్? మా ఫ్రెండ్స్ గీత, మధుగాడు, మహేష్ గాడు. నేను లేకపోతే ఒక్క పూట కూడా ఉండలేరు. అవునా? అయితే వెళ్తావా మరి? వద్దులే, ఈ పూటకు ఉండగలరు, అందాక నీతో ఉంటా. ఎంత అవమానరా మైసు. టైం రానిరా, తొక్కేద్దాం. తపన ముందిది తర్వాత ఇది. 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇలా చూడు. 1 2 3 4 1 2 3 4. ఏటి ఈ పాటకి ఇంకా డాన్స్ వేస్తున్నారా? ఏమైంది మధు? నేను షెడ్యూల్ వేసుకోక ముందు వచ్చిన పాట ఇది. ప్రతి ఫంక్షన్ కి లేడీస్ ఇదే పాట. ఎంత బొట్టలా గౌన్లు వేసుకుని వచ్చాడు, ఊరికే స్టేజ్ మీద తిప్పిడం. కొంచెం అప్డేట్ అవ్వండి. ఈ మధ్యన వచ్చింది ఏంటది, అంటావా మామ, అంటావా మామ. దానికి ఏంటి బాగుంటది? నువ్వు వేసుకో దానికి. నువ్వు వేస్తానంటే నీతో పాటు వేస్తాను కోమలి. నేను కూడా వేస్తాను, ఆగరా. ఏటి కోమలి, నీ వాయిస్ మీ నాన్నలా మారిపోయింది. అది చూడు. అమ్మడు వచ్చుడా. అర్ధరాత్రి పూట అమ్మాయిల దగ్గర నీకేం పనిరా? అంటే అంకుల్ గారు, అది నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది అంకుల్, అందుకే నడుచుకుంటే అలాగ వచ్చాను. అవునా? అయితే నాకు నిద్రలో కొట్టే అలవాటు ఉంది. 2 వేయమంటావా? వద్దు అంకుల్. పోరా లోపలికి. పుట్టింట్లో మా నాన్న, నట్టింట్లో మా మామ భలే తగిలేరు నాకు. ఈడున్నంత వరకు కోమలితో కాలం కట్టమే. కాళ్ళు కడగాలి కదా అని కరికిరిస్తున్నాను, లేదంటే ఈ పాటికాడి ఫోటోకి దండేసిద్దును. ఏయ్ అక్కడేం చేస్తున్నావురా, లోపలరా. ఏంటి మహేష్ ఇలా వచ్చావు? నిద్ర పాటలేదు తప్పన, అందుకే వచ్చాను. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఈ బిట్టు దగ్గర డాన్స్ రావట్లేదు మహేష్. ఇది ఓసారి ప్లే చెయ్యి. రే బయలుదేరారా? ఇంకోటని అందరూ రెడీ అవుతున్నారు, బయలుదేరుతున్నా. తొందర రండిరా, సంగీత్ స్టార్ట్ చేయాలి. వచ్చేస్తున్నాను అన్నయ్య. రే పదండ్రా బాబు, దుబ్బెత్తనాడు అన్నయ్య. అనగారే స్పీడ్ పదండి, టైం అయిపోతుంది. వస్తున్నాను, ఆగరా. ఏంటి అంకుల్ గారు, స్టెప్లు కూర్చున్నాయి కదా? నువ్వు అక్కడే స్టేజ్ కిందనే ఉంటావు కదా సరదాగా. కింద నుంచి చిన్న సైకిల్ చేస్తూ ఉండు, మేము స్టేజ్ మీద నుంచి మేనేజ్ చేసేస్తాం సరదాగా. చెప్తానులే, నేను ఉంటానులేండి. రమేష్, ఈ రోజు మన పర్ఫార్మెన్స్ అదిరిపోవాలరా. లేదురా బాబు, బాబీ అని ఎరా తీసేస్తండి. ఈ పెద్దోళ్ళవి మన అందరూ అయిపోయిన తర్వాత బాబీ అని వేస్తారట, సోలో పర్ఫార్మెన్స్. అవునా? అయితే మన సాంగులు కూడా ఎర్ర తీసేయాలరా. ఒరే మధు, ఆ డోర్ తాళం వేయు. స్టేజ్ మీద మళ్ళీ టాయిలెట్ వస్తే ఇబ్బంది, ఇప్పుడే పోసుకుని వచ్చేయడం బెటర్. తాళం ఒక్కటే ఉంది, జాగ్రత్త ఉంచు. సరే రే మావా, అలా స్టెప్ తర్వాత ఏంట్రా? ఏ స్టెప్ రా? అదేరా, ఉప్పెనంత ఈ ప్రేమకి. ఆ తర్వాత నీ అబ్బా స్టార్టింగ్ స్టెప్ మర్చిపోతావేట్రా బాబు. 2 సార్లు ముందుకి, చెయ్యి 3 సార్లు వెనక్కి. గుర్తొచ్చింది పదా బయలుదేరదా. హలో 1 2 3 చెక్. హలో. సిగ్నల్ రాకపోతే బయటికి వెళ్ళరా బాబు. హలో హలో అని దొబ్బెత్తనా. రే మైక్ చెక్ చేస్తున్నాడు రా. గురుగారు మీకే దండం పెడుతున్నాడు. అండలూరి వారు మరియు కేతినేడు వారి పెళ్లి సందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ శుభ సాయంత్రాన పెద్దలు, పిల్లలు మరియు బంధుమిత్రులతో ఎంతో ఆనందమైన, ఆహ్లాదకరమైన ఈ సంగీతకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఐకిరణ్ మరియు ఐశ్వర్య దంపతులు వెల్కమ్ చెప్తున్నారు. ఎవరు రైడ్ దున్నపోతులాగా ఉన్నాడు, పెళ్ళి అవ్వకుండా దంపతులేనేస్తున్నాడు. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంగీత్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. ఈ శుభ సాయంత్రాన చిన్న ఆటతో సంగీతాన్ని ప్రారంభిద్దాం. బాబు మాకు ఆటలు గట్ట వద్దు, డైరెక్ట్ పాటలే. ఓకే, సాయి కిరణ్ గారి కోరిక వరకు మొదట నాట్యంతోనే మొదలు పెడదాం. ముందుగా ఎవరు వస్తారు? ఏ పన్నైనా పెద్దోళ్ళతోనే మొదలెట్టాలి. ముందు మా అమ్మ నాన్నలు పిల్లండి. నీ పని చెప్తే నుండురా. ముందుగా ఫిల్మీ మోజీ దంపతులతో మొదలు పెడదాం. ఫిల్మీ మోజీ దంపతులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దోల్ సాంగ్స్ అన్ని డీజేకి ఇచ్చేయండి. బాబు డీజే కొట్టు, డీజే. సుబ్బారావు గారు మీరు ఎక్కడండి? మల్లికార్జునరావు గారు కొద్దిగా వెనక్కి వెళ్ళండి. ఏమండి, అందరు చూస్తున్నారండి, వాళ్ళు నించుంటారండి, మీరెందుకు అరుస్తున్నారు? తిన్నాక సర్దొద్దేంటి నేను అందరు నేను. వాళ్ళు ఏమైనా బియ్యం బస్తానా ఏంటి సర్దడానికి? వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు నించుని వేస్తారులేండి. నాన్నగారు సూపర్ సూపర్. అమ్మా ఎరగ తీసేస్తున్నావా బాబు? వయసు దారి తీసింది, వల్ల పువ్వురకలేసింది, ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం.
ఒరే పుడతా మీ నాన్న పొట్లాలు చుట్టేస్తున్నాడు రా. కలిసిన జ్ఞాపకం లా 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 లా. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం. ఒరే మహేష్ మన పితృదేవతలు పాత పాటలతో పిచ్చెక్కించారు కదా. అవునరా బాబీ అన్న బాగా నేర్పించాడు. నెక్స్ట్ మందేనా? ఆదరా బాబు వన్య మాస్టర్ చూడు అక్కడ రెడీ అయిపోతున్నాడు. ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చూసాక మీ చంకలు రెండు దూరంగా జరిపి చప్పట్లు కొట్టాల్సిందిగా ప్రార్థన. ఫిల్మీ మోజీ దంపతులు ఎంతో చక్కగా పాత పాటలతో శ్రోతల్ని సంతోషపరిచారు. మరి మన ముందుండి నెక్స్ట్ కచేరీ కాల్ దూతున్న వారు వన్య మాస్టర్. కాలే కాదురా నాన్న, వచ్చేటప్పుడు జుత్తు కూడా దువ్వేనా. నువ్వు స్టేజ్ మీద నుంచి దిగపోతే స్టెప్పులతో తన్నేస్తానరా నాన్న. నువ్వు దిగిపో మరి నాన్న. డీజే పెట్రా నాన్న సాంగ్. ఒరే ఈడు సోలో పర్ఫార్మెన్స్ అని చెప్పి సోదిలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఈడు. నిజమేరా, ఈ వన్య మాస్టర్ గారిని మధ్యలో ఆపపోతే సంగీత నుంచి సగం మంది వెళ్ళిపోతారు. లేట్ చేయకుండా ఎత్తుకొచ్చేద్దాం పదండ్రా. నానా ఏటర్ నాన్న నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇంకా 2 సాంగులు సీడీలో బర్న్ చేసి ఇచ్చాను రా. మీ డాన్స్ లైవ్ లో చూసి కమలాసన్ గారు కాల్ చేశారు సార్. అదండి మేకప్ రూమ్ లోకి వెళ్ళి కాల్ మాట్లాడి చూద్దాం. సగం డాన్స్ చేశాను కదరా నాన్న. చప్పట్లు కొట్టను చప్పట్లు. ఇంకా ఇక్కడే ఉంటే కొడతారు సార్. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఓడి అమ్మ బతికిపోవరా బాబు. నెక్స్ట్ మన పర్ఫార్మెన్సే కదా. మందరా ఆడు మై కొట్టుకోక ముందే మనం స్టేజ్ ఎక్కిద్దాం పదండి. ఒరే ఉప్పునంతకి ఇదే కదా. ఏదో ఒకటి చేసుకోరా బాబు, నన్ను అడగండి సార్లే. చూడరా నిన్ను ఎలా డామినేట్ చేస్తున్నా. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకో. నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా. మహేష్ క్లాప్స్ వదిలిపోయి కదా. మన పర్ఫార్మెన్స్ అందరికి నచ్చినట్టు ఉందిరా. ఏడీడు రే మహేష్ గడేట్రా. ఏమోరా డాన్స్ అయిపోయి అటు వెళ్ళాడు. ఏదో పాస్ పోసుకోవడానికి వెళ్ళినట్టు ఉన్నాడు. ఒరే మధు, ఇప్పుడు మీ కామెడీ వాళ్ళదే. అవునా రే, మనం తెచ్చిన పేపర్లు తీయండి రా బయటికి. ఏంట్రా అరుపు? ఎంకరేజ్ చేస్తున్నాను అంకుల్. నువ్వే ఎంకరేజ్ చేయగలదు. వెనకెళ్ళు. ఒరే బుడత మీ అమ్మాయిలే తాతకు చెప్పి లేపించచ్చు కదరా. రే సాంగ్ మారింది, సాంగ్ మారింది. ఏట్రా స్టేజ్ మీద నుంచి పులి సౌండ్లు వస్తున్నాయి. కామలి తాపన పులియాసాలు వేస్తారా ఏంటి ఇప్పుడు? రా పేపర్లు చల్లడానికి రెడీగా ఉండండి రా. అత్తమడుగు వాగులో నా అత్త కూతురిలా ఒదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డూలా. ఒరే మేకు దుట్టు నాకే మేకు దింపావు కదరా. ఏమండి ఈ అబ్బాయి మీ అబ్బాయి కదా? అవునండి, సరదాగా సూపర్ గా చేస్తున్నాడండి. సినిమా హీరోలో ఉన్నాడు.
ఒరే అంటుకులు ఆడిదేమన్నా రిజర్వేషన్ కోట ఏట్రా నేను అనట్లేదు. ఒరే మహేష్ గారిని చూడరా, సునీల్ తెల్ల లాగేస్తున్నారు. ఆడికి ప్రోగ్రామ్ అయిపోగానే ఆ సునీల్తో ఊరేసేస్తాను రా. సూపర్ సూపర్ చింపేశావురా మహేష్ సరదాగా. థ్యాంక్ యూ డాడీ. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా వేసారమ్మా సరదాగా. థ్యాంక్స్ అంకుల్. ఒరే మహేష్ పులి ఎంట్రీ మాత్రం సూపర్. అది పులి ఎంట్రీ కాదురా, పులిహోర ఎంట్రీ. రే ఏటి ఫీల్ అయిపోవా? ఏటి మాట్లాడవా? సరే నేను మాట్లాడనైతే. ఒరే ఇంతకీ బాబీ అని ఏడ్రా, అతనిదే కదా లాస్ట్ పెర్ఫార్మెన్స్. చివరిగా ఒకసారి అందరం గెంతేద్దాం, ఈ సంగీతిని ముగిద్దాం. ప్రోగ్రామ్ చాలా బాగా అయిపోయింది కదండి. అవునే, మనం కూడా చిన్నపిల్లలు అయిపోయాం. మీరు బానే చిన్నపిల్లలు అయిపోయారు, నేనే ఎర్రి పిల్లని అయిపోయాను. ఒరే మధు, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ రా. నీ గీతతో నేను వేసుంటే తెలుసుండేదిరా నీకు. ఆడి గుండెల్లో కూర్చుని కొనపాము. ఒరే సెకండ్ ఇచ్చి మాట్లాడుకోండి. సెకండ్ లేదు, చింతపండు లేదు. ఆడికి నాకు జట్టు పీసురా. ఒరే మనందరం ఒకటే జట్లాగా ఉండాలిరా. జుట్టు గొరికేస్తాను రా బల్లి, పద లోపలికే. రే మధు, తాళాలు తీయు. తీసే ఉంది కదా నాన్నగారు. తలుపులేంట్రా తీసున్నాయి? వచ్చేటప్పుడు తాళమే లేదా? నేనే కదా వేసాను, మర్చిపోయాను. తాళాలు నీ దగ్గర ఉండి తలుపులా తెరుచుకున్నాయిరా. అబ్బా అర్జెంట్ బాత్రూమ్కి వచ్చేస్తుంది. తాళం వేసుందేటి? హెల్ప్ చేయండి రా, హెల్ప్ హెల్ప్ కావాలి, హెల్ప్. ఒరే బుడతగాడు హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు రా, పదండ్రా ఏటో చూద్దాం. ఒరే వచ్చారా, హెల్ప్ చేయండి రా. ఏటైందిరా బుడత, ఎందుకు హెల్ప్ అని అరిచా? అర్జెంట్ బాత్రూమ్ వస్తుందిరా, బాత్రూమ్ కేమో తాళం వేసి ఉంది, అందుకే హెల్ప్ హెల్ప్ అని అరిచాను. ఈ అబ్బా బాత్రూమ్ జోరుకొస్తే ఎవడైనా హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడరా. అయినా బాత్రూమ్ కి ఎవరు తాళం వేశారా సరదాగా? ఇంకెవరు సార్, ఈ మంకీ ఫేస్ మధుగాడే మెయిన్ డోర్ కాకుండా బాత్రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. లోపల నుంచి ఏడు పినిపిస్తుందటి. ఆ ఏడు బాబీ అన్నది సార్. రే రే తలుపు తీయండి రా, బాత్రూమ్ లో చచ్చిపోతున్నాను. రే మధు, తాళాలు తీయు. తీస్తున్నాను నాన్నగారు. అరే తమ్ముడు తీరా తమ్ముడు. ఏమైందిరా? ఇంకేటుంది, ఆడి జోబికి బొక్కుంది. అంటే తాళాలు. గోవిందా గోవిందా. నానా బాబీ, బాత్రూమ్ తాళాలు ఎక్కడ బొక్కడిపోయారు నానా? తాళం లేకపోతే ఏటైందండి? అర్జెంట్కి బదులు కొట్టండి. ఇంకాసేపు ఎక్కడ ఉన్నానంటే కంపరించలేక చచ్చిపోతాను. ఈ తాళం మామూలు తాళం కాదా మరి. అరుంధతి సినిమాలో పశుపతికి వేసినట్టు బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు తాళంరా నాన్న ఇది. దీన్ని ఓపెన్ చేయాలంటే దీని తాళమే దొరకలరా నాన్న. నువ్వు లోపల రిలాక్స్ అయిపో చెప్తాను. నాన్న మహేష్ ఫుడ్ బెడ్ లోపలికి ఇచ్చిరా నాన్న. ఇదేం బాలేదురా నాన్న బాబీ. ఈ పాటికి ఊరేగింపులు కార్ల ముందు ఫ్లోర్ మూమెంట్లు వేయాల్సిందే. నీ వల్ల ఈ బాత్రూమ్ ముందు ఆపుకుంటే అపాన వాయువులు వేయాల్సి వస్తుంది. మీతో వాదించే ఓపిక కూడా లేదు సార్. నిన్నటి నుంచి నిండు ఉపవాసం అయిపోయింది. మధ్య మధ్యలో మనసు చంపుకొని ట్యాప్ నీళ్ళనే తీర్థంలా పుచ్చుకుంటున్నాను. అదేదో నేను నువ్వు గంట సేపు ఆపుకొని ఉంటే నీకా గతి మాకీ గతి వచ్చుండేది కాదు కదరా నాన్న బాబీ. సంగీత స్టేజ్ శ్రేయస్ కోసం నేను ఆలోచించి పాసకి రావడం నా తప్ప చెప్పండి. అయినా బయట నుంచి తాళం వేసిన వదిలిసి నన్ను అంటారేటండి. నా మీదకి వచ్చేస్తుంది. అయినా యాత్త వేయించుకుంటూ వేటనియా. రే బాత్రూమ్ డోర్ కి బెడ్రూమ్ డోర్ కి తేడా తెలియదేట్రా నీకు? నిజమేరా నాన్న, అదొక దోల పురుగు చెయ్యని తెలిసి కూడా తాళాలు ఇచ్చాం. మనకి జరగాల్సిందే ఇది. అంత కళ్ళు కనపడకుండా పోయాయేట్రా? బాత్రూమ్ డోర్కి ఎవరైనా తాళం వేస్తారా? అందుకనే 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నాకు కొత్త ప్యాంట్ కొనమని. కొన్నారా? తాళం కాబట్టి సరిపోయింది. ఇంకేమైనా జారి పడిపోయి ఉంటే ఇంకేటి జారిపోతారా? ఇంకేటి జారిపోతాయి? అమ్మాయిల ముందు కొట్టకండి నాన్నగారే. మళ్ళీ పరువు ఒకటి అదోకి. పరువు పోయింది అదొకే. ఇప్పుడు ఏటి చేద్దామండి సరదాగా? దిస్ ఈస్ ద అమ్మాయిల ముందు హీరో అయ్యే టైం. ఇంకేం చేస్తాం? నేను చెప్తాను. సురేష్ నువ్వే చెప్తావురా. నేను చెప్తాను చూడు నాన్న. హలో గీత. గీతవర్రా? భగవద్గీత. చెప్పు సురేష్. గీత, ఇక్కడ ఒక చిన్న ఎమర్జెన్సీ. ఏంటి సురేష్? మా లేడీస్ అందరినీ ఫ్రెష్ అవడానికి ఒకసారి నీ రూమ్ కి తీసుకురావచ్చా? ఓ ఎస్, ఇప్పుడే తీసుకున్నా. 303 కదా? కాదు 303. జోక్స్ ఏ పాట. ఇప్పుడే వస్తున్నాను గీత. లేడీస్ ఫాలో మీ. మరి మన సంగతి ఏంటండి సరదాగా? టేక్ ద సింబు అండ్ గో అవే. కమ్ ఫ్లై విత్ మీ.
ఆంటీ ఇదే మంత్రీసు. మీరందరూ ఈ రోజు ఇక్కడే ఫ్రెష్ అవ్వచ్చు. టింగ్ టింగ్. హాయ్ సురేష్. హాయ్ గీత. వీళ్ళే మా ఇంటి లేడీస్. విడిదింట్లో బాత్రూమ్ లాక్ అయిపోయింది, అందుకే లేడీస్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చా. మరి మధు వాళ్ళు? బాయ్స్ కి అవుట్ సైడ్ కంఫర్ట్ గానే ఉంటది గీత. రండి లోపలికి రండి. కోమలి, తపన రండి. గీత నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. సరే సురేష్. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? ఓడి అమ్మాయి బుడతరెడ్డి ఇక్కడికి వచ్చాడు. కొంపదీసి కీస్ ఎక్స్చేంజ్ చేసాను కనిపెట్టాడా? బాబు వరుణన్య. ఏంట్రా సురేష్, ఏంటి ఇక్కడికి వచ్చావు? అది నేను అడగాలి, మీరేటి ఎక్కడ ఉన్నారు? మేము మా విడిదిల్లు బాత్రూమ్ లాక్ పడిపోయిందిరా, అందుకే 2 వెళ్దాం ఇక్కడికి వచ్చాం. ఓహో అవునా, మాది కూడా అలాగే అయ్యింది, అందుకే నేను కూడా లేడీస్ ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. వరుణ్ బాబు, నేను పెళ్లి మండపం దగ్గరికి వెళ్తున్నాను, మీరు రూమ్ వెకెట్ చేసి త్వరగా వచ్చేయండి. ఏంట్రా సురేష్ ఇక్కడికి వచ్చావా? సరే కానివ్వండి. ఒరే వరుణు, మనోళ్ళు రూమ్ చాలా దరిద్రంగా ఉంచుతున్నారా. నేను గట్ట ఇక్కడ ఫ్రెష్ అవును, డైరెక్ట్ మండపం దగ్గర ఫ్రెష్ అవుతాను. మీరు రూమ్ వెకేట్ చేసి వచ్చేయండి. సరే బ్రో. ఏంటి ఇద్దరు రూమ్ వెకేట్ చేసి వచ్చిమంటున్నారు? అంటే మీ విడిదిల్లు? నానా పెద్దోళ్ళం అందరూ ఇటేపు కూర్చుంటాం, పిల్లలందరూ అటేపు కూర్చుంటారు. నానా వాళ్ళని ఎందుకండి మన దగ్గర కలిసిమెలిసి వెళ్తే బాగుంటది కదా సార్. పిల్లలు బాగోగులు చూస్తే చాలు సార్, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా చూడక్కర్లేదు, బాగోదు. సరే ఎలాంటారు నానా? ఒరే బల్లి, మనిషి అన్నాక కూర్చొంత పౌరుషం ఉండాలి. నేను కూర్చున్న పొలంలోనే కూర్చోడానికి. ఒరే బల్లే, ఇక్కడ నిన్ను ఒక్కనే అరగమని మీ తాత ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడేటి? ఒరే బాబు, మీరు మళ్ళీ మొదలెట్టారా? డెంగ్యూ మలేరియా అయినా నయ్యంరా, సీజన్ చూసుకొని వస్తాయి. మీ నంగేడుపులు మాత్రం డేట్ మారినంత ఈజీగా వచ్చేస్తాయి. ఆ మొక్క ఆడికి చెప్పు. ఎన్నాళ్ళు నా పక్కన ఉన్నది పాలిచ్చే పావు అనుకున్నాను, ఇసంకక్కే ఆవని నిన్న తెలిసింది. ఆడికి నిద్ర వచ్చి పడుకున్నాడు, మాకు శాంతి వచ్చి డాన్స్ చేసాం, దాంట్లో తప్పేటుంది. ఒరే బల్లి, కరువులో ఉన్నాడు కరువు ఇవ్వు గాని బాధలో ఉన్నాడు బరువు ఇవ్వకు. సరిపోయిందిరా, మేకను అడిగి మరి మంగళవారం చేస్తారేటి? అంతేలే, నాగలు చదువుతున్నాడు పొట్ల గుడ్లు దొప్పిసేటోడికి ఇలాంటి పద్ధతులు ఏంటి తెలుస్తాయిలే. ఒరే బల్లి, ఆడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటానరా బల్లి, అవసరమైతే మలయాళం నేర్చుకొని మరీ తిడతాను. సంస్కారం అనేది షాపులో దొరికితే అప్పు చేసైనా సరే కొనిసి ఇచ్చిద్ది. ఆ అప్పు కూడా నేనే ఇవ్వాలి రాడికి, చెప్పరా బల్లి? ఒరే, మీ ఇద్దరు వల్ల నాకు వస్తుంది కూడా ఆగిపోతుందిరా. ఎవడ పడతా ఆడొస్తే అలాగే ఉంటదిరా. నువ్వు వెళ్ళిపో అయితే. అయ్యి బాబా దిగు, దుఃఖమక్కలాగా నీలమ్రే దిగమ్మా. బాగుంది. విజయనగరం అలాగే ఉంది. మీరు వచ్చారు కదా, మాసిపోద్దులేండి ఇంకా. ఇదేటిది ఇక్కడ దించాడు, ఒక్క బిల్డింగ్ కూడా కనిపించట్లేదు. బాగున్నావా అన్నయ్య? పెద్దనాన్న గారు బాగున్నారా? అయ్యి బాబు బాగున్నాను తమ్ముడే, దుఃఖమక్కలాగా. నువ్వు వెళ్ళకున్నావు దుఃఖమక్కలాగా. బాగున్నాను అన్నయ్య. ఏమ్మా నీలాంబరి బాగున్నావా? బాగుంది కాబట్టి బిల్లుకి వచ్చాం. రండి పెద్దనాన్న గారు, విడిదింట్లోకి వెళ్దాం. మా రూములు కూడా మాకు చూపిస్తే ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి. పెద్ద చెరువు వాసన వస్తున్నట్టుంది, దగ్గరలోనే ఉన్నట్టుంది. వారిని ఎన్నో వాసనలు చూశాను గాని ఈ పెద్ద చెరువు వాసన ఏట్రా? రండి అన్నయ్య, ఇదే మన విడిదిల్లు. ఇదేట్రా తమ్ముడు, విడిదిల్లు చూపించమంటే ఎవడో వదిలేసి నీళ్ళు చూపిస్తున్నావు దుఃఖమక్కలాగా. బాలేదు, ఇది అస్సలు బాలేదు. ఇదేనమ్మా, ఇది పేరు గొప్ప ఊరు దుబ్బ అన్నట్టుంది. విజయనగరంలో అందరూ అందే అనుకుంటా, ఎవరికి మర్యాద తెలిసినట్లేదు. వైజాగ్ లో తింటామంటే ఇలాంటివి లేవమ్మా. సాయనికి ముందే చెప్పాను, ఆ వైజాగ్ వాళ్ళు తిన్నింటి టైల్స్ పగలగొట్టే రకం పిలద్దని చెప్పి నా మాట అనకుండా పిలిచాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళకి బొక్కలు ఉన్నాయని వంకలేడుతున్నారు. ఏయ్ నువ్వాగు, అది కాదన్నయ్య, అందరికీ ఇదే ఇచ్చారు. 3 రోజుల నుంచి మేము కూడా ఇందులోనే ఉంటున్నాం. సరిపోతుందమ్మా సంబరం. మరీ మిడిల్ క్లాస్ రేంజ్ దించేశాడు ఈ సాయికరణ. పోనీ ఆ గోధుమ మీద చూపిస్తే ఫ్రెష్ అయ్యి పెళ్లికి రెడీ అవ్వాలి. క్షమించాలి, మీరు కోరుకుంటున్న బాత్రూమ్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి దాని తాళం దొరికిన తర్వాత ప్రయత్నించండి. ఇప్పుడు ఎలాగమ్మా మరి? చెంబొట్టుకొని బయటికి వెళ్ళాలి. టేక్ దిస్ చెంబు అండ్ గో అవుట్ సైడ్, డూ యువర్ కాలకృత్యాలు అని సానపానాలు. అక్కడ పొలం ఉంది, పక్కనే చెరువు ఉంది. పెద్ద చెరువేనా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు తమ్ముడు దుఃఖమక్కలాగా. ఒక మంచి లేదు మర్యాద లేదు దుఃఖమక్కలాగా. బాలేదు, ఫస్ట్ నుంచి బాలేదు. నీకు ముందే చెప్పాను, వాళ్ళకి మంచూరియా అంటేనే తెలీదు, ఇంకో మర్యాద ఏం తెలుస్తుందని. వద్దన్నా తీసుకొచ్చారు పెళ్లికి. రిటర్న్ వెళ్ళిపోతారా? కార్ రెడీగా ఉంది. ఎందుకు వెళ్ళిపోగా? పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న తర్వాత వెళ్దాం. వెళ్ళి రెడీ అవ్వండి అన్నయ్య, పెళ్లికి వెళ్దాం.
ఎవర్రా బల్లి పిల్లల దగ్గర డబ్బులు చూపించి ఇక్కడ కల్లాపు చల్లినట్టు ఎలా చల్లేస్తాడా? బేసిక్గా ఈ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ అంతేరా బల్లి. ఎవడో బిత్తిరిగాడు ఏదో చేస్తున్నాడని అందరినీ అంటే ఈ పిసినికారు అయిపోతారా బల్లి. చూసింది చాలరా, వచ్చి డాన్స్ చేయండి రా తమ్ముళ్ళు. రే మధు, చెప్పండి నాన్నగారు. మేము పెళ్లి పనుల్లో కొంచెం బిజీగా ఉంటాం. పెద్దనాన్నగారి దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకో. దాని బదులు ప్లగ్లో ఏలెట్టమని చెప్పండి. తండ్రి మాట జవదాటని రాముళ్ళ ప్లగ్లో ఏలెట్టేస్తాను. అంతేగాని ఈ బంకర్ నాకండించకండి. తవడ సైడ్ అయిపోద్ది ఎక్స్ట్రాలు చేసావంటే. అంటే చాలు రాముడు కృష్ణుడితో పోల్చుకుంటాడు. యదవాని యదవాని. నాన్నగారు నాన్నగారు అది కాదండి నాన్నగారు. ఒరే మొద్దు, ముసలోడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. పిలుస్తుంటే ధ్వజస్తంభంలా నించుంటావేట్రా? వినపడదా? నాకినపడదా? వెళ్ళి కొద్దిగా భోజనం పట్టుకొని రారా. నువ్వు పెద్ద చెరువు అని 10 సార్లు అనకుండా ఉంటానంటే చెప్పు తెస్తాను. బిర్యానీ ఏం వద్దురా, అన్నం ఎంత కూర చాలు. నేను సలారంటే నువ్వు సంక్రాంతి అంట పెడతా. ఫ్రూట్ సలాడ్లా వద్దురా, పెరుగు తీసుకొని రా. నీ అబ్బా ముసలోడా, ఇంకోసారిగా నువ్వు నాన్ సింక్ లో మాట్లాడితే ఎనప సామాన్లు కమ్మేస్తాను చెప్తున్నాను. నీ సామాలు తర్వాత అమ్ముకుందు గాని ముందు భోజనం తీసుకొని రారా మొద్దు. ఇగో తీసుకో. నీళ్ళేవిరా? ఇగో సాంబారు సరిపోలేదు. ఇంక నేను తినలేనురా, ప్లేటు పడి. నువ్వు తిన్న 2 ముద్దలకి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లా తిప్పించావు కదరా బాబు. అవునరా మొద్దు, పెద్ద చెరువు ఎలా ఉంది? పెద్ద చెరువు గురించి అడిగితే అంత ఆనందం ఏమిట్రా నీకు? బాగుంది, పెద్ద చెరువు బాగుంది. మొన్నే 2వ పెళ్లి చేసుకుని 2 పిల్లకాలని కన్నది. రేపు మా బాబు బారసాలు కూడా చేస్తారు. నువ్వు వచ్చి పేరెట్టు. సరిగ్గా మీసం కూడా రాలేదు, నీకప్పుడే పెళ్ళేమిట్రా? ఏమంటే ఎప్పుడొచ్చారు? ఈ రోజే వచ్చానండి. అయినా మాకేం దిక్కు దివానా లేదనుకున్నారా ఏంటి? 3 రోజుల ముందే వచ్చి వాలిపోవడానికి. ఏంటో దినా పెళ్లికి ఇలాంటి కాటన్ చీరలు పట్టుకొచ్చావు. ఈ సాయికిరణు కార్డుతో పాటు కొత్త చీర ఒకటి ఇచ్చినావు. మీ ఆయన ఎలాగో కొండ కదా. కొంగు జాడిచ్చి కొట్టానంటే కోట దగ్గర పడతావు. అదేంటో అంత మాట సార్. ఇప్పుడు నేనే అంత పెద్ద మాట అన్నానని చీర బాగోలేదు అన్నం కూడా తప్పేనా? నేనే చీర కడితే నీకెందుకు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మమ్మల్ని ఏదో ఒకటి అంటే గానీ ఊసిపోయట్లేదు నీకు. చిన్నప్పుడు వస్తా పాటు నష్టంగా పట్టేసినట్టున్నారు నీకు. మాటలు మర్యాద రానివమ్మా. మర్యాద తెలుసు కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి, లేదంటే విజయనగరం బోర్డర్ కూడా దాటలేవు. ఏంటి నీలాంబరి, ఏటైంది? వాట్ మమ్మీ, వాట్ హ్యాపెన్? వై సో సీరియస్? చూడరా మధు, మన దిక్కు లేకుండా పెళ్లికొచ్చావంట. నేనే చీర కట్టుకుంటే వాళ్ళకెందుకురా? నాకు తెలుసు, ఇల్లు అడుగు పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటి సీన్ ఒకటి ప్లాన్ చేసి ఉంటారని. ఇదేంటమ్మా ఇది? నేనేదో చీర గురించి చెప్తే ఇంత నాదంతం చేస్తున్నారు. రాధాంతం కాదు, నీ దంతం లాగేస్తాను. ఇప్పుడు నిన్ను ఎవరేడన్నారా ఎగిరిపోతున్నా? ఎగిరిపోవడం కాదు, ఒక్కొక్కరిని చంద్రమండలం మీదకి ఎగరేసేస్తాను. అమ్మ శ్రీదేవిలాగా ఉందని ఏదైనా అనే ముందు కొడుకు జగదేక వీరుడు అని మర్చిపోకండి. ఎందుకు బాబా అడుగుతున్నావు దుఃఖమకలే? అరక అరిటాకులేసి అరిసెలు పెట్టమంటవా? మీరేంటి అన్నేసి మాటలంటుంటే చూస్తూ ఉంటారు? ఏమి నీలాంబరి, కట్టాకులు కోసి తెచ్చిమంటావైతే? మాయా ఎల్లు ఏ చెట్టుకైనా సంస్కారం కాస్తుందేమో చూసి అవి తెచ్చి మా అత్తకయ్యి. అయ్యో మధు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు దుఃఖమకలుగా. మొన్న అన్లిమిటెడ్ రీఛార్జ్ చేయించాను, నాకు నచ్చినంతసేపు మాట్లాడతాను. రే ఏంట్రా ఈ గొడవ? మన ఇల్లు అనుకుంటున్నారా పెళ్ళి అనుకుంటున్నారా? అన్నయ్య చిన్నపిల్ల అని తెలియక గొడవ చేస్తుంటే క్షమించండి. ముందు గొడవ ఆపండి, మళ్ళీ పెద్దనాన్నగారు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది. గుండెటి పోడు రాదు, పట్టేద్ది అంతే. ఓం నమ శివాయ అమ్మారే. 1116 తక్కువ రాకుండా చూడు స్వామి. వాళ్ళ తోచిన రేట్లు వేస్తారు కానీ ఫిక్స్డ్ రేట్లు ఏంటి సార్? పెట్టాలి సార్, ప్లేట్ భోజనం 500, మనం ఇచ్చే గిఫ్ట్ ఏమో 400, టోటల్ 900. ఎంత ఖర్చు పెట్టిన దానికి 100 అయినా లాభం రాకపోతే ఎలా సార్? ఈ పొద్దుగు మాలిన లెక్కలేంటో నాకు అర్థం కాదు. చెప్పరా నాన్న, ఏం పేరు? సూరమప్పలనాయుడండి. బ్రాకెట్ లో నిక్కర్లోడ రాయండి. మరి ప్యాంట్ వేసుకొచ్చా? ఏ ఊరమ్మారే? ఇక్కడేనండి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు నడుచుకుంటూ వెళ్తావో 90 వేసుకుని వెళ్తావో నాకెందుకమ్మారే? ఎక్కడ అంటే ఎక్కడో చెప్పు రాసుకుంటాను. మన నెల్లిమల బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే లూప్ లైన్ ఉంటదండి.
నానా ఊరు పేరు చెప్పకపోతే లారీ కింద తోసేస్తున్నా మరి బొమ్మినాడు వలసండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదరా నానా, అనవసరంగా బీపీ తెప్పించు. బ్రాకెట్లో ఏమన్నా రాయమంటవా? జోగు వెల్స్ పక్కన రాయండి. ఇంతకీ ఎంత రాయమంటవా మరి? ఒక అర్ధ 116 రాసుకోండి. ఎక్కువ అయిపోద్దేమోరా నానా. పర్లేదండి, తెలిసిన వాళ్ళు పెళ్ళికి ఆ మాత్రం వేసుకోలేమా? నేను కళ్ళు మూసి తెరిచే లోపు నా ముందున్నావంటే సిల్లం గిట్టేస్తానా మరి. మరి రిటర్న్ గిఫ్ట్ నువ్వు వేసిన దానికి గవ్వల ప్యాకెట్టే రాదు, గిఫ్ట్ ఏమొస్తుందా మరి? అర్జెంట్ గా ఖాళీ చేయను ఇక్కడి నుంచి. అదేంటి సార్, అందరికి ఏమని ఇచ్చారు కదా గిఫ్ట్లు. మీరు ఊరుకోండి సార్, నేను మనిషిని చూసి ఆడు ఏ కలర్ కట్ట రేసరి చెప్పేస్తాను. అది నా బ్రెయిన్ పవర్. ముందు అమౌంట్ చెప్పరా నానా, పేరు ఊరు గోత్రం తర్వాత చూసుకుందాం. 500 అండి. మన కాటాకి తోకపోయినా ప్లేట్కి తూగింది, కొంచెం రీజనబుల్లే. గిఫ్ట్ అది ఇదిగోరా నానా. అదేటండి, పెద్ద గిఫ్ట్లు ఎంచుకొని చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. నువ్వు వేసిన 500కి ఫిల్మీ మోజీని రాసిచ్చిమంట పెట్టరు నానా. పళ్ళు బిగించి చూస్తాం పెట్టరు నానా. నీ చూపులకు భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. బయలుదేరు బయలుదేరు. ఈ వన్య మాస్టర్తో అంత ఈజీ కాదా మరి. ఎనీ అప్డేట్స్ అవెంజర్స్? భోజనాల దగ్గర రైస్ అయిపోయిందట, ఇప్పుడే ఎసరు పెట్టారు. నాగ చైతన్య 2వ పెళ్లి చేసుకున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా 6 పథకాలు గెలిచింది. నా పేషెన్స్ టెస్ట్ చేయకండ్రా. నేను అడుగుతుంది పెళ్ళి ఆపడానికి వచ్చిన నల్లగొర గురించి. ఆ మొక్క ముందు చెప్పాలి. ఓ మై సాయనియా, కంట్రోల్ రా మధు, కంట్రోల్. పని మధ్యలో ఇలాంటి పాము పిల్లల పొగ అడ్డొస్తూనే ఉంటది, పట్టించుకోకు. ఈడో సాంబ్రాన్ దూపం మరి. మన వేట ఎలా కొనసాగుతుందో చెప్పండ్రా. రెప్పలు వాల్చకుండా 360 డిగ్రీస్ కెమెరాలో చూశాను. పంతులు గారి నెత్తి మీద ఆవదం తప్ప అనుమానాస్పదంగా చుట్టూ ఏమీ లేదు. ఓవర్. తాలిబొట్టు అయితే మండపం మధ్యలో పదిలంగా ఉంది. ఓవర్. పెళ్లి కూతురు ముఖంలో ఆనందం తప్ప చుట్టూ ఏ ఆటంకం లేదు. ఓవర్. ఓవర్. నువ్వేటి చెప్పకుండా ఓవర్ అంటవేట్రా? చెప్పిన తర్వాత ఎలాగో ఓవర్ అనాలి కదా, అందుకే ముందే ఓవర్ అన్నాను. ఇది ఓవర్ యాక్షన్. బాయ్స్ రిలాక్స్ అవ్వకండి. ఈ ఒక్క రోజు మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే సాయిని లైఫ్ లాంగ్ సుఖంగా ఉంటాడు. ఓకే బాయ్స్. తమ్ముళ్ళు, నేను కనబడకపోతే జ్వరం పెట్టుకునేలాగున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవనియా? నీకోసం ఎంత నెత్తామో. నేను కూడా మీకోసమే చూస్తున్నాను రా. మీరు నాకు పెళ్లి ఇచ్చిన తమ్ముళ్ళు. డబ్బులు తెచ్చారా మరి? ఇదిగో అనియా 100 రూపీస్. లెవెల్ 3 కోసం వెయిటింగ్. గుడ్ బాయ్స్, మీ డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ ఊపులోనే మీ నాన్నలు తెలియకుండా ఇల్లు కూడా అమ్మేసేలాగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఆట ఆడదాం? మేము చెప్తామనియా, నేను కలిసాక మాకు కాన్సెప్ట్లు తెలుస్తాయి. ఆహా, ఎంత తక్కువ టైంలో నా గాలి తాకి ఒక మొక్క ఎదిగిందంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. చెప్పండి కాన్సెప్ట్ ఏంటి? ఆట పేరు కళ్ళు మూసేయాలనియా. ఈ కాన్సెప్ట్ ఎక్కడో విన్నట్టుంది. అనియా 100 రూపాయలు చూసుకో. నిజమే రోయ్, చెప్పు చెప్పు. ఏం లేదనియా, నీ కళ్ళు మూసి మేము కొడతాము. ఎవరు కొట్టారో చెప్తే నువ్వే గెలిచినట్టు. చెప్పకపోతే ఒక్కొక్కసారికి ఒక 100 మాకు ఇచ్చేయాలి. ఇదేంటిది? అటు తిరిగి ఇటు తిరిగి నా కంబళం పూజ పెట్టారు. అనియా రెడీయా? ఒరే, ఇలాంటి హింసాత్మకమైన ఆటలు ప్రోత్సహించకూడదురా. వేరే ఏమైనా కాన్సెప్ట్ చూడండి. మాకు ఈ ఆట కావాలి, నువ్వు ఆడాలంటే, లేకపోతే మా అమ్మతో చెప్పేస్తాను. వద్దులేరా బాబు, ఆడదాం, డబ్బులు ఇవ్వండి. అబ్బా, 100 రూపాయల దెబ్బ అదిరిపోయింది. ఎవరిదో గాని తాపి మేస్త్రి చెయ్యిలాగుంది. ఆపండి రే, పాత పగలు ఉన్నట్టు బాధేస్తున్నారు. మీకు ఆటే కదా కావాల్సింది. నేను చెప్తాను వినండి. నేను వెళ్ళి దాక్కుంటాను. నన్ను ఎవరు కనిపెడితే వాళ్ళకి 100. సరేనా? అయితే కళ్ళు మూసుకోండి రా. నేను 1 2 3 అన్నాక మీరు ఎతకండి. ఓకేనా? సరే అనియా. సరే సరే. అర్జెంట్ గా గుంటల దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయి. ఈడే ఆడు. ఒరే, ఆ నల్ల గురించి చూసాను రా. అవునా? ఎక్కడరా? కన్ఫర్మ్ గా ఆడేనా? ఆడేరా. నువ్వు అక్కడే ఉండు, మేము అందరం వచ్చేస్తున్నాం. అనియా ఇదిగా 5 మిలియన్ గిఫ్ట్. నువ్వు అనుకున్నట్టే ఇచ్చాం. థ్యాంక్స్ రా. అనియా 5 మిలియన్తో పాటు ఇంకో గిఫ్ట్ కూడా తెచ్చాం. ఇంకేం గిఫ్ట్ రా? నీ పెళ్ళి ఆపడానికి వచ్చిన పట్టించుకున్నావు అనియా. ఇదిగా ఈడే మిరపకాయ మేసాలు వేసుకుని వచ్చి కిల్లి లాంటి నీ పెళ్లిని ఆపుదాం అనుకున్నాడు. నా పెళ్ళి ఆపాల్సిన అవసరం ఆడికేట్రా? ఇంతకీ ఎవడాడు? నువ్వే అడుగు. రే, ఎందుకు వచ్చావురా? ఇంక దేనికి వస్తానండి, పెళ్లి ఆపడానికి వచ్చాను. చూసావనియా, నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటుంటే పెళ్ళి ఆపడానికి వచ్చాడట. రే నువ్వు ఆగరా, ఎవడరా నువ్వు? నేనేం అన్యాయం చేశాను నా పెళ్ళి ఆపడానికి వచ్చా? అయ్యి బాబోయ్, మీ పెళ్లి నేనెందుకు ఆపుతానండి? మరి దేనికి వచ్చావురా? ఇంక దేనికి వస్తానండి, పెళ్లి ఆపడానికి వచ్చాను. నానా, మా సాయికరణ పెళ్ళి ఆపడానికి వస్తావా నువ్వు? నిన్ను వేసేస్తానమ్మా రే. కత్తందుకోరా నానా భాగ్యం.
ఏమండి ఏమైందంటే ఏం చేశాడు మా వాడు? నువ్వు కూడా ఈడి తాలూకేనంటారు నానా. మా సాయికర్ని ఏం అన్యాయం చేశాడు నానా మీకు? ఇద్దరు కలిపి పెళ్లి ఆపడానికి వచ్చారు. ఒరే నేను ఎవరితోని మాట్లాడొద్దన్నాను కదరా, మళ్ళీ నీ కోత కూసావా? బాబు చిన్న సమస్య ఉందండి, చూపిస్తాను చూడండి. ఒరే పల్లి అను, పెళ్లి ఆపడం అను. ఆపడం, ఇప్పుడు రెండో కలిపి పల్లి లేపడం అనరా. పెళ్లి ఆపడం. ఈడు మా బామర్దండి, ఈడికి పదాలు సభ్యంగా పలకడం రాదు. ఏ కార్యానికి పోయినా ఈడితో ఇదే రచ్చ. క్షమించండి బాబు. ఊడి అమ్మ పల్లి లేపడానికి వచ్చావా? అవునండి, పెళ్లి ఆపడానికే వచ్చాను. 2 నిమిషాలు భయపెట్టిసారు కదరా బాబు. నీకు 2 నిమిషాలే అనియా, మాకు వచ్చినప్పటి నుంచి ఇదే లొల్లి. ఇంక నేను హ్యాపీగా తాళి కట్టుకుంటాను రా. లేదు, నువ్వు అప్పుడే తాళి కట్టడానికి వీల్లేదు. నీకేమైందిరా సురేష్? మాకొక మోసం జరిగిందనియా. పెళ్లిలో నీ శీలాన్ని ఎవరైనా దోచారా ఏంటి? శీలానికి కాదు, విడిదిల్లి కింద మాకు ఇచ్చిన తాళాన్ని. ఒరే ఏటంటున్నావు, కొంచెం క్లియర్ చెప్పరా బాబు. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు మాకు విడిదిల్లు ఎక్కడ తీసావు? మంత్రి హోటల్లో. కీస్ ఎవరికి ఇచ్చావు? మన టీం వాళ్ళకి. వాళ్ళు లేట్ చేశారో తెలుసా? మంత్రి హోటల్ కీస్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన కీస్ మాకు ఇచ్చారు. ఓడి అమ్మాయి బుడతగాడు చెప్పేశాడు. ఎరా హోటల్కి సీల్కి ఇవ్వలేదా? అంటే అనియా పెళ్లి కదా ఆట పట్టిద్దామని. ఆట పట్టించారా? కోట కడుతున్నప్పుడు రాజు ఇందులోనే ఉన్నాడని ఇరికించారు. రే అంకుల్ వాళ్ళకి సారీ చెప్పండి. సారీ అంకుల్ గారు. సారీ అంకుల్ గారు. అయ్యో పర్లేదమ్మా, పెళ్లిలో ఇలాంటివి లేకపోతే ఎలా చెప్పు? ఒక 4 సంవత్సరాల తర్వాత నన్ను ఎవరేసుకుంటానికి ఇలాంటి గుర్తులన్నీ ఉండాలి కదా. నువ్వేం పట్టించుకోకుండా పంచి కట్టుకుని వచ్చేయి, తాళి కట్టెద్దు గాని. ఇందాకే కొంచెం జీలకర్ర బెల్లం సైడ్ చేశాను కోమలి. ఎందుకు మధు? ఎవరో చూడకుండా నా తల మీద పెట్టి నువ్వు. ఓ మధు, తపన అలా చిటికిన వేలు పట్టుకుంటే జన్మ జన్మలకి తోడుంటామట. నేను ఆల్రెడీ పట్టుకున్నాను మహేష్. గీత నా చెయ్యి పట్టుకో. ఎందుకు సురేష్? పట్టుకో గీత. ఇలా నీ చెయ్యి నా చెయ్యి కలిపితే పాణిగ్రహం అవుతుందట. సగం పెళ్లి అయిపోయినట్టే. తీసుకుంటారు నానా, యాక్షన్లు తీసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న సాయికిరణ. నీ కిరణాలన్నీ ఎప్పుడు మాపైన ఇలాగే ఉండాలమ్మా. మరి తప్పకుండా సార్. అనియా పెళ్ళి అయిపోయింది కదా అని మమ్మల్ని మర్చిపోక. సాయంత్రం స్క్రిప్ట్ వస్తుంది, యాక్టింగ్లు చేసి పంపు. అడిగి మరి గిల్లించుకోవడం అంటే ఇదేంట్రా? అనియా అయినా 16 రోజులు అన్నావు కదా పండగ, అప్పుడే అయిపోయిందా? 6 రోజులు పెళ్లి, 10 రోజులు బాలి ట్రిప్ రా. మొత్తం కలిపి 16 రోజులు. అయితే ట్రిప్కి మమ్మల్ని కూడా తీసుకెళ్తారా? ఒరే అది హనీమూన్ ట్రిప్ రా. అదంటారు నానా, కార్లు తీస్తే బయలుదేరిపోదాం. ఫ్రంట్ సీట్ నాకే కదా. డిక్కీలో మళ్ళీ కుక్కేస్తాంలేండి సార్. పదండి పదండి. ఒరే ఇదేదో తాళంలా ఉందిరా, విడిదింట్లో తాళం పోయిందని చెప్పారు, అది ఇదేనేమో. పదండి చూద్దాం. ఒరే ఎవరైనా నన్ను పెళ్లికి తీసుకెళ్ళండి రా. ఇంకెప్పుడు బాబు పెళ్లి? ఎప్పుడో అయిపోయింది. అయిపోయిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.